మేలుల చేత మీరు తృప్తిపరచబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని క్రీస్తు ప్రేమలో కోరుతూ ఉన్నాను. ఒక చిన్న మాట ఈ పూట మనమందరం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వాక్యము, 3వ వాక్యము, 23వ వాక్యము. ఈ 3 వాక్యాలు నేను చదువుతాను. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకోండి. బైబిల్ కింద పెట్టొద్దు, సెల్ ఫోన్ తీయొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు. బైబిల్ మాత్రమే తీసి చక్కగా చదివేటప్పుడు చదువుతూ, వినేటప్పుడు నా వైపు చూస్తూ మీరు వినగలిగితే దేవుని వాక్యములో ఉన్న సంపూర్ణ ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా మీరు అనుభవించగలుగుతారు. ఆదికాండం 39వ అధ్యాయం 2, 3, 23. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతడికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. 23వ వాక్యం. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చియు విచారణ చెయ్యక ఉండెను. అతడు చెయ్యునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి, గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక భక్తుడు మనకు కనబడుతున్నాడు. ఆ భక్తుడి పేరు యోసేపు అని మనం చదువుకున్నాం. మనందరికీ బాగా తెలుసు, యాకోబు భక్తుడికి 13 మంది పిల్లలు ఉన్నారు, 12 మంది కుమారులు ఉన్నారు. ఆ 12 మంది కుమారులలో యోసేపు అంటే యాకోబుకి విపరీతమైన ప్రేమ. ఎందుకయ్యా అంటే యోసేపును కనిన తల్లి అయిన రాహేల్ అంటే యాకోబుకి పిచ్చి ప్రేమ. ఆమె కోసం 14 సంవత్సరాలు కొలువు చేసి ప్రేమించి పెళ్ళాడాడు. ఆ ప్రేమకు కానుకగా పుట్టినవాడే యోసేపు. యోసేపు చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. అందుకని యోసేపు మీద మరింత ప్రేమ యాకోబుకు కలిగింది. అందుకని మిగతా కుమారులందరికంటే కూడా ప్రత్యేకంగా యోసేపును చూచేవాడు. ఎందుకయ్యా అంటే యోసేపులో రాహేల్ను చూసుకుంటున్నాడు గనుక. అందుకని యోసేపు అంటే చాలా ఇష్టం యాకోబుకి. అందరికీ ఒక రకమైన చొక్కా కుట్టిస్తే యోసేపుకి విచిత్రమైన అంగి కుట్టించేవాడు. ఆ విచిత్రమైన అంగే యోసేపు పాలిట శాపముగా మారినట్లుగా కూడా మనము చూడగలుగుతున్నాం. తన సహోదరులందరూ కూడా అతని మీద పగబట్టినట్లుగా, మరింత పగబట్టినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. విచిత్రమైన అంగి వేసుకున్న దగ్గర నుండి విచిత్రమైన కలలు కనడం కూడా ప్రారంభించాడు. ఆ కలలు తన తండ్రికి కోపాన్ని తెప్పించాయి, తన సహోదరులకు కూడా కోపాన్ని తెప్పించాయి. ఆ కోపం ఎంత దూరము తీసుకుని వెళ్ళిందయ్యా అంటే కనబడితే కంటికి కనబడకుండా చంపేద్దాం, కాటికి పంపిద్దాం అన్నంతగా మార్చబడిపోయింది. ఒక రోజున వారు ఎదురు చూస్తున్నట్లుగా దొరికాడు యోసేపు. యోసేపును పట్టుకున్నారు, కొట్టారు, గోతులో పడేశారు, బయటకు తీశారు. ఆ తర్వాత ఇష్మాయేలులకి అమ్మి వేశారు. అమ్మి వేసిన తర్వాత వారు వెళ్ళి ఐగుప్తు సంతలో నిలబెట్టారు. ఒక ఐగుప్తీయుడు పొతిఫర్ వచ్చి అతని కొనుగోలు చేసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోసేపు ఎక్కడ ఉన్నాడు అంటే పొతిఫర్ ఇంట ఒక పనివాడిగా ఉన్నాడు, ఒక దాసునిగా కనబడుతున్నారు. బైబిల్ సెలవిస్తున్న చక్కని మాట ఏమిటి అని చూడగలిగితే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను అని రాయబడింది. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. తన తండ్రి తోడు అతనికి లేదు, తన తల్లి తోడు అతనికి లేదు, తన సహోదరుల తోడు అతనికి లేదు. కానీ యోసేపు మీద ఎక్కువగా ఇష్టపడిన దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో
మీ జీవితాల్లో కూడా ఎవరి తోడు కడవరకు నీతో కూడా రాదు. నిన్ను కట్టుకున్న వారే కానీ, నీ కడుపున పుట్టిన వారే కానీ, నీ తోడ పుట్టిన వారే కానీ, నీ స్నేహితులే కానీ, నిన్ను ప్రేమించిన వాళ్ళే కానీ, నిన్ను ఇష్టపడిన వాళ్ళే కానీ కడవరకు నీకు తోడుగా ఎవరు రారు, ఉండరు కూడాను. ఎందుకంటే ప్రతి మనిషి ఏదొక రోజున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే కొంతమంది కాటికి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, మరికొంతమంది కంటికి కనబడకుండా కనుమరుగైపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని అందరూ తోడు యోసేపుకు దూరమైన యేసయ్య తోడు యోసేపుకు నిరంతరం ఉండినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అందుకని ఐగుప్తుని ఉంట ఉన్న యోసేపుకి దేవుడు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు వచ్చెను అని రాయబడింది. అంతటితో ఆగకుండా మరలా రాయబడిన మాట ఏమిటయ్యా అంటే ఒకే పదం పదే పదే రాయబడింది. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు తన యజమానుడైన పొతిఫరు తన కళ్ళతో చూచినట్లుగా మనము చూడగలుగుతున్నాం. 23వ వాక్య భాగంలో కూడా చెరసాల వేయబడినటువంటి యోసేపుని ఆ చెరసాల నాయకుడు కూడా గమనించాడు. ఏమని గమనించాడయ్య అంటే అతడు చేయనది యావత్తు కూడా దేవుడు సఫలము చేస్తూ ఉన్నాడు అని. ఈ పూట ప్రభు నీతో నాతో మనందరితో ఆయన చెప్పాలి అనుకున్న మాట ఏమిటి అని చూడగలిగితే యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతని చేతిలో అతడు చేయునదంతయు సఫలము అయ్యను, సఫలముగా మారెను, అతడు చేసినది యావత్తు సఫలము ఆయను అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒక మాట సూటిగా నేను మిమ్మల్ని అడుగుతాను, నీవు చేస్తున్నటువంటి నీ పనిలో లేకపోతే నీ చేతిలో నీవు చేయునది సఫలమవుతుందా విఫలమవుతుందా? మరలా చెబుతున్నాను, నీ చేతిలో నీవు చేయునది సఫలమవుతుందా విఫలమవుతుందా? ఈ రోజున అనేక మంది చెప్పుకునే మాట కన్నీళ్లతో వేదనతో బాధతో దుఃఖముతో చెప్పుకునే మాట ఏమిటంటే ఏది చేసినా కలిసి రావట్లేదు పాస్టర్ గారండి, ఏ పని ప్రారంభించినా ఆ పని వెనక్కి చేతులు దాకొస్తుంది చేజారిపోతుంది, నోటి దగ్గరకు వస్తుంది జారి కింద పడిపోతుంది, అనుభవించే సమయం ఆసన్నమైంది అనుకునే లోపల అంతమైపోతుంది, కనబడకుండా కనుమరుగైపోతుంది. నా జీవితంలో సక్సెస్ అనేది నేను చూడలేకపోతున్నాను, సఫలం అనేది నా జీవితంలో నేను పొందలేకపోతున్నాను. చేస్తున్న ఉద్యోగములో సఫలము లేదు, చేస్తున్న వ్యాపారములో సఫలము లేదు, చదువుతున్న చదువులలో సఫలము లేదు, అలాగే కుటుంబాన్ని నడిపించుకునే విషయములో సఫలము లేదు, పిల్లల భవిష్యత్తు విషయములో సఫలము లేదు, అలాగే సంఘాలలో కుటుంబాలలో వ్యక్తిగత జీవితములో పరిచర్యలో కూడా సఫలీకృతమైనటువంటి జీవితాన్ని విజయవంతమైన జీవితాన్ని నా కళ్ళతో నేను చూడలేకపోతున్నాను. ప్రయాసపడుతున్నాను, కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాను, కష్టపడుతున్నాను, కానీ సఫలాన్ని మాత్రం నేను చూడలేకపోతున్నాను అని వాపోయే వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. ఇక ఈ రాత్రి కృపగల దేవుడు నీతో చెబుతున్నాడు, ఏ పరిస్థితుల మధ్యలో ఈ రాత్రి ఈ స్థలములో ఈ ప్రాంగణములో నువ్వు అడుగు పెట్టావో ప్రతి హృదయ స్థితిని, ఆత్మీయ స్థితిని, మానసిక స్థితిని బాగుగా ఎరిగి ఉన్న దేవుడు చెబుతున్నాడు, యోసేపు చేతిలో అతడు చేయునదంతయు సఫలము చేసినట్లుగా, అతడు చేయనది యావత్తు సఫలము చేసినట్లుగా ఈ రాత్రి నీ జీవితంలో రాబోయే రోజులలో రాబోయే దినములలో నీ చేతిలో నీవు చేయునదంతయు నా యేసునాథుడు సఫలము చేయునుగాక. విశ్వసించిన వారందరూ సఫలము చేయునుగాక. విశ్వాసంతో ఆమేన్ చెప్పుకోండి. ఇక మీదట నీ చేతిలో నీవు చేయునదంతయు నా యేసయ్య సఫలము చేయబోతూ ఉన్నాడు. నీవు చేయనది యావత్తు నా దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు. అందుకని నా యేసయ్య నిరంతరం నీకు తోడుగా ఉండునుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా ప్రభువుకి? నిశ్చయముగా ఈ మొదటి రాత్రి ఒక సఫలీకృతమైన జీవితాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇంతకాలం విఫలాన్ని చూస్తూ వచ్చావు, అపజయాన్ని చూస్తూ వచ్చావు,
ఓటమినే చూస్తూ వచ్చావు. ఇక మీదట నీ జీవితంలో సఫలం నువ్వు చూడబోతూ ఉన్నావు, విజయం నువ్వు చూడబోతున్నావు, గెలుపు నీ ఇంటి తలుపు తట్టునట్లుగా నా దేవుడు చేయునగాక, నా దేవుడు చేయునగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. తన ఇంటి యజమానుడు ఎవరు? క్రైస్తవుడు కాదు, క్రైస్తవ వేతరుడు, అన్యజనుడు గుర్తుపట్టాడు. ఒకవేళ నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు, ఎక్కడ పని చేస్తున్నావో, ఎక్కడ పొలం పని చేస్తున్నావో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నావో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడ చదువుకుంటున్నావో, ఏ పరిస్థితుల మధ్యలో పరిచర్య చేస్తున్నావో నాకు తెలియదు. అయితే ఆ స్థలములో ఉన్న అన్యజనులు, యేసు ప్రభుని ఎరుగని వాళ్ళు, యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు కూడా నిన్ను చూచి నీ చేతిలో నీవు చేయనదంతయు సఫలమగునట్లుగా వాళ్ళందరూ చూచున్నట్లుగా నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక. అన్యజనుల మధ్యలో నీవు ఘనతాస్పదముగా ఉండునట్లుగా, అతిశయాస్పదముగా ఉండునట్లుగా, మహిమాస్పదముగా ఉండునట్లుగా, ఆశీర్వాస్పదముగా నీ జీవితం, నీ బ్రతుకు ఉండునట్లుగా నా యేసయ్య ఇది మొదలుకొని నీ చేతిలో నీవు చేయునదంతయు సఫలమై ఉన్నట్లుగా అందరి కన్నులు చూచునుగాక. అన్యజనులందరూ నీ గురించి చెప్పుకోవాలి, వీరి దేవుడు వీరి చేతిలో చేయునదంతయు సఫలము చేస్తున్నాడు, వీరి కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, అందుకే వీరి నోటి నిండా నవ్వు కలుగుతుంది అని సకల జనులు చెప్పుకునేటట్లుగా, ప్రతి కన్నులు చూచునట్లుగా నా యేసు నాథుడు చేయునుగాక. దేవుని ప్రతినిధిగా, దైవ సేవకునిగా ఈ మాట నేను సెలవిస్తున్నాను. ఖచ్చితముగా నా దేవుడు నెరవేర్చునుగాక. హలో ఫతిఫర్, ఏం చూసావు నువ్వు? ఇతడు రాక మునుపు నా దగ్గర చాలా కొంచెం ఉంది, నా వ్యాపారం కూడా హెచ్చు తగ్గుల మధ్యలో కనబడుతుంది. ఇతడు రాక మునుపు నా పొలముల పంట సరిగా పండేది కాదు. ఇతడు రాక మునుపు నా కుటుంబ వ్యవస్థ కూడా అస్తవ్యవస్థంగా కనబడేది. ఇతడు రాక మునుపు నా పిల్లల భవిష్యత్తు కూడా సరిగా ఉండేది కాదు. ఇతడు రాక మునుపు ఏది చేసినా నా జీవితంలో అతలాకుతలముగా మార్చబడేది. కానీ ఇతడు ఎప్పుడైతే నా వ్యాపారంలో అడుగుపెట్టాడో, నా ఇంట్లో అడుగుపెట్టాడో, అలాగే నా ఉద్యోగ విషయంలో, నా పనుల విషయంలో ఇతడు ఎప్పుడైతే జోక్యము కలుగు చేసుకున్నాడో, ఇతని చేతికి నేను ఏది అప్పగించినా అతని చేతిలో సక్సెస్ నేను చూడగలుగుతున్నాను. అంటే అతను 5,000కి 10,000కి ఉంగరాలు ఉన్నాయని కాదు, రంగురాళ్ళు ఉన్నాయని కాదు, చేతిలో గీతలు ఉన్నాయని కాదు. అప్పుడప్పుడు మీరు గమనించి చూడండి, కొన్ని పల్లెటూళ్ళలో ఏదైనా ఒక శుభకార్యము జరిగించాలంటే వెంటనే ఏం చేస్తారు? కొంతమందిని పిలిపించుకుంటారు, వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి, వాళ్ళ చేతికి వస్త్రాలు ఇచ్చి, వాళ్ళ చేతుల్లో నుంచి తీసుకుంటారు. ఎందుకంటే నీ చేతులతో ఇస్తే మాకు కలిసి వస్తుంది అని, నీ చేతులతో ఇస్తే మా జీవితం సంతోషంగా ఉంటుందని, నీ చేతిలో ఏదో మహత్యం ఉంది, నీ చేతిలో ఏదో ప్రభావం ఉంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాస్తవమే, యోసేపు చేతిలో చేయునదంతయు కూడా దేవుడు సఫలం చేస్తున్నాడు. కారణం ఏమిటంటే యోసేపు చేతికి యేసయ్య చెయ్యి తోడుగా ఉంది. కొడచెవులు గట్టిగాను. యోసేపు చేతిలో ఏమి లేదు, యోసేపు చేతికి తోడై ఉన్న యేసయ్య చెయ్యి అతను ఏం చేసిందయ్య అంటే ప్రతి విషయములో కూడా సక్సెస్ఫుల్గా తన జీవితం ముందు కొనసాగడానికి సహాయం చేయగలిగింది. ఈ రాత్రి నువ్వు కూడా కోరుకో, ప్రభువా మా పితరుడైన యోసేపు చేతికి నీ చెయ్యి తోడుగా ఉంచావు, మా పితరుడైన యోసేపు చేతిలో చేయనదంతయు నీవు సఫలము చేశావు. ఇదిగో ఈ రాత్రి నీ సముఖానికి నేను వచ్చాను, నీ మాటలు వింటున్నాను, నీ మాటల మీద విశ్వాసం ఉంచుతున్నాను. ఖచ్చితంగా ఇది మొదలుకొని నా పితరుడైన యోసేపు జీవితంలో చేసినట్టుగా నా జీవితంలో కూడా నా చేతిలో నేను చేయనదంతయు కూడా సఫలమగునట్లుగా కార్యము చెయ్యమని నువ్వు అడిగితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను కనికరించి కృప చూపించి నీ జీవితంలో కార్యములు జరిగించునుగాక. కారణం ఏమిటంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు, మారాని మధురముగా
మార్చగలిగిన వాడు, నీళ్ళని ద్రాక్షరసముగా చేయగలిగిన వాడు, శూన్యంలో సృష్టిని కలుగ చేయగలిగిన వాడు, నీటిని మూట కట్టగలిగిన వాడు, నీటిలో రహదారిని పుట్టించగలిగిన వాడు, నీటి మీద నడవగలిగిన వాడు, పరిగెడుతున్న సూర్యుని ఆపగలిగిన వాడు, నడుస్తున్న చంద్రుని నిలబెట్టగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. సింహపు నోలనైనా మూయిస్తాడు, అగ్ని బాణాలనైనా చల్లారుస్తాడు, చెరసాల పునాదులైనా కదిలించగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదని పరిపూర్ణంగా వాక్యాన్ని విశ్వసించి, వాక్యాన్ని చేతబట్టుకొని, గుండెల్లో దాచుకొని, వాక్యానుసారంగా అడుగులు వేయగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజులలో నీ చేతిలో నీవు చేయనదంతయు నా దేవుడు సఫలము చేయునుగాక. విశ్వాసంతో గట్టిగా చప్పలు పడతాం ఒకసారి ప్రభుకి. గట్టిగాను ఖచ్చితంగా ఈ మాట సత్యం, దేవుని మాట సత్యం, పొల్లైనా సున్నైనా తప్పిపోదు గనక ఈ రాత్రి ఈ మాటలు నా దేవుడు మీ జీవితములలో నెరవేర్చునుగాక. ఓ ప్రశ్న మన వ్యక్తిగత జీవితానికి. యోసేపు చేతిలో అతడు చేయనదంతయు సఫలం అవ్వడానికి యోసేపు చేతిలో దేవుడు ఏం చూశాడు? దేవుడు ఏం చూసి యోసేపు చేతిలో చేయనంతయు సఫలము చేశాడు? దేవుడు ఒక ఆశీర్వాదాన్ని మనకిస్తాను అన్నప్పుడు, ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని షరతులు ఉంటాయి. షరతులు లేకుండా దీవెన మనకి రాదు. కండిషన్స్ ఆర్ అప్లై. అందుకని షరతులు లేకుండా దేవుడు ఏ దీవెన మనకి ఇవ్వడు. యోసేపు చేతిలో అతడు చేయనంతయు సఫలం అవ్వడానికి, అతని చేతికి దేవుడు తన చెయ్యి తోడుగా ఉంచడానికి, అతని చేతిలో లేకపోతే అతని జీవితములో, అతని బ్రతుకులో ప్రభువు ఏం చూశాడు? ఈ రాత్రి నా దేవుడు కూడా నీ చేతిలో ఏమి చూడాలి అనుకుంటున్నాడు? ఏది నీ చేతిలో ఉండాలి, ఏది నీ చేతిలో ఉండకూడదు అనేది కనుక నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ నీ సొంతమగును గాక. ఆమెను చెప్పండి గట్టిగాను, గట్టిగా ఆమెను చెప్పండి గట్టిగా. ఒక 4 మాటలు. మన చేతిలో ఏముండాలి, ఏముంటే దేవుడు చూచి మన చేతుల్లో చేయుడంతయు సఫలము చేస్తాడు అనేది మీతో చెప్పబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో తేటగా మాట్లాడును గాక, మాట్లాడును గాక. నాతో మాట్లాడండి ప్రభువా అని గట్టిగా లేలు చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ఆయన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినాలి. మరి నిద్రమత్తుగా, నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా దేవుని సముఖంలో కనబడకూడదు. తెరవబడిన హృదయముతో, ఆత్మ కలిగిన చెవులతో, ఏక మనస్సుతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వినాలి. ఎంత శ్రద్ధగా వింటావో అంత శ్రద్ధగా దేవుడు నీ దగ్గర కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. ఒక 4 సంగతులు చెప్తాను. యోసేపు చేతిలో అతడు చేయనిదంతయు సఫలం అవ్వడానికి యోసేపు చేతిలో దేవుడు ఏమి చూశాడు? ఏమి చూసి తన చెయ్యి యోసేపు చేతికి తోడుగా ఉంచాడు అనేది ప్రశ్న. దానికి జవాబు బైబిల్లో 4 సంగతులు. మొదటి మాట, యోబు గ్రంథం 11వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి చూద్దాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఎవరైనా చదవగలిగితే చదివి సహాయం చేయి. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల. మరలా చూద్దామా? పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల. చాలు. మొదటిగా మన చేతిలో ఉండకూడనిది ఏంటి? మన చేతిలో ఉండవలసింది ఏమిటి? భక్తుడు సెలవిస్తున్న మాట ఏమిటయ్యా అంటే, నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించాలి అంటే, నీవు నిర్దోషువై నీ దుర్దశను మరచి నువ్వు సంతోషంగా బ్రతకాలి అని కోరుకుంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ చేతిలో పాపము ఉండుట నువ్వు చూచి వెంటనే దాన్ని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి అన్నాడు. నీ చేతిలో పాపము కనబడింది. నీ చేతిలో పాపము కనబడగానే ఆ పాపాన్ని దాచిపెట్టక, ఆ పాపాన్ని కప్పుకోక, ఆ పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి అన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి.
ఇప్పుడు నీ చేతిలో, నీ జీవితంలో, నీ హృదయములో, నీ మనస్సులో, నీ కుటుంబములో ఏ పాపం నీ కంటికి కనబడింది? కనబడినటువంటి ఆ తప్పుని, కనబడినటువంటి ఆ పాపాన్ని నీవు చూచావు. చూచిన వెంటనే పాపాన్ని కప్పుకుంటున్నావా, ఒప్పుకుంటున్నావా? పాపాన్ని కప్పి పెట్టేస్తున్నావా, ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతున్నావా? సక్సెస్ ఎక్కడ జరుగుతుంది? దేవుని చెయ్యి ఎవరి చేతికి తోడుగా ఉంటుంది అంటే పాపాన్ని చూచి విడిచిపెట్టే చేతులు కావాలి. పాపాన్ని చూసిన వెంటనే ఎవరికి కనబడకూడదని దాచుకునే చేతులు కాదు. పాపము కనబడగానే ఎవరి కంటికి కనబడకుండా ఉండాలని కప్పి పెట్టుకునేవారు కాదు. పాపము చూసిన వెంటనే ఈ పాపం నా చేతిలో ఉండకూడదు, ఈ పాపం నా హృదయములో ఉండకూడదు, ఈ పాపం నా గుండెల్లో ఉండకూడదు, ఈ పాపం నా హృదయములో ఉండకూడదని ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ పాపాన్ని తొలగించుకొని, ఆ పాపానికి దూరమై, ఆ పాపాన్ని దూరంగా విడిచిపెట్టి, ఆ పాపాన్ని విసర్జించి నీ చేతులు ఎలా ఉండాలి అంటే నిర్దోషమైన చేతులై ఉండాలి. కూడా చెప్పలు గట్టిగాను, గట్టిగా గట్టిగా గట్టిగా, నిర్దోషమైన చేతులై ఉండాలి. నీ చేతులు దోషముతో ఉండకూడదు. అందుకే కదా బైబిల్ ఏమంటుంది? కీర్తనకారుడైన దావీదు 24వ కీర్తనలో ఏమంటాడు అంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక నిర్దోషమైన చేతులు, కపటము లేని హృదయము కలిగిన వాడే యెహోవా వలన ఆశీర్వాదమునందును అని రాయబడింది కదా. యేసయ్య నీకు తోడుగా ఉండాలి అంటే, నీ చేతిలో నువ్వు చేయనిదంతయు సఫలము చెయ్యాలి అంటే నీ చేతులు పాపముతో నిండుకొని ఉండకూడదు. నీ చేతులు నిర్దోషమైనవై ఉండాలి. పాపము విషయములో నిర్దోషమైనవై ఉండాలి. ఏ అపరాధము, ఏ పాపము, ఏ లోపము, ఏ అతిక్రమము, ఏ దోషము నీ చేతిలో, నీ హృదయములో కనబడకుండా దాన్ని ఏం చేయాలి అంటే క్రీస్తు కలువరి శిలువ రక్తము చేత ఆ పాపాన్ని కడిగివేయాలి. క్రీస్తు యొక్క వాక్యము చేత, స్నానము చేత పవిత్రపరచబడాలి. దేవుని యొక్క ఆత్మ చేత కడగబడి పరిశుద్ధపరచబడాలి. నీ చేతులు ఎప్పుడు కూడా నిర్దోషమైన చేతులై ఉండాలి. అందుకనే పౌలు గారు కూడా తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు, మీరు పవిత్రమైన చేతులెత్తి దేవుని సముఖములో ప్రార్థన చేయాలి. నీ చేతులు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. పాపాన్ని చేతిలో ఉంచుకొని నాకు సక్సెస్ రావాలి అంటే ఎలా వస్తుందండి? పాపాన్ని హృదయంలో పెట్టుకొని అనుకున్నవి జరగాలి అనుకుంటే ఎలా జరుగుతాయండి? పాపము చేస్తూ, పాపములో పొరలాడుతూ, పాపము చేత నడిపించబడుతూ, పాపాన్ని ప్రేమిస్తూ, పాపముతో రాజీపడి, పాపములో మునిగి తేలుతూ అనుకున్నవని జరగాలి, ప్రార్థించినవని పొందుకోవాలి అని అనుకుంటే అది నీ అమాయకత్వం కాదా? తెలుసో తెలియకో నీ జీవితంలో ఏ పాపము నిన్ను ఏలుబడి చేస్తూ ఉందో, ఏ పాపము చేత పట్టబడి ఏడవబడి పాపము చేత నడిపించబడుతూ ఉన్నావో, అది త్రాగుబోతనమే కావచ్చు, అది పేకాటే కావచ్చు, అది అక్రమ సంబంధాలే కావచ్చు, అది వ్యభిచారమే కావచ్చు, అది మోసమే కావచ్చు, అది దుష్కార్యమే కావచ్చు, అది అబద్ధాలే కావచ్చు, లేకపోతే వడ్డీ వ్యాపారాలే కావచ్చు, లంచాలే కావచ్చు. అది పాపమని నువ్వు తెలిసినప్పుడు, ఇది దేవునికి విరోధమైనది, దేవునికి అసహ్యమైనది, దేవుని దృష్టికి ఇది నీచమైనది అని నువ్వు తెలుసుకొనినప్పుడు ఆ పాపము నీ చేతిలో ఉండకూడదని ఆ పాపాన్ని విడిచిపెడుతున్నావా? యోసేపు ఎవరు? యోసేపు చేతిలో దేవుడు చేయనదంతయు ఎందుకు సఫలము చేశాడై అంటే యోసేపు చేతిలో ఏముంది అంటే పవిత్రత ఉంది. కొడు చెప్పులు గట్టిగాను. అదే ఇంట్లో యోసేపు పనివాడిగా ఉన్నాడా? ఆ ఇంటి యజమానురాలు ఉందా? యోసేపు ఏమన్నా ఏంటి అందము లేనివాడా? అందవికారంగా ఉన్నవాడా? తీరిగ్గా చూస్తే రాత్రి కల్లోకి వచ్చేవాడా? కాదే, యోసేపు అందగాడు. యోసేపు అందగాడు. ముక్కుమొహం లేనోడికి ఎంటబడుతున్నాడు జనాలు. ముక్కుమొహం సరిగా లేనోడికే భూమికి బెత్తడున్నా ఎంటబడుతున్నారు జనాలు. ఏంటి సొట్టబుగ్గలు గుంట కళ్ళు ఉంటేనే ఎంటబడుతున్నారు. అని గట్టిగా గాలి ఎగిరిపోయే వాళ్ళకే ఎంటబడుతున్నారు.
గాలి వచ్చిన పక్కకు పోయేటట్టు ఉంటేనే ఎంటబడుతున్నారు. యోసేపు ఎవరండి? అందగాడు. ఈ అందగాడికి ఒక ఆమె ప్రతిరోజు యోసేపుని ఇసుకిస్తుంది. పాపం పట్టుకోవాలని, పాపం తన చెంతకు చేర్చుకోవాలని, పాపం తన వశము చేసుకోవాలని యోసేపుని పలుమార్లు ఎన్నో సంవత్సరాలుగా శోధిస్తూ వస్తూనే ఉంది. కానీ యోసేపు ఒప్పక పాపం పట్టుకోవాలని ప్రయత్నము చేస్తే యోసేపు ఏం చేశాడో తెలుసా? పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. కొడు సభలు గట్టిగాను, పాపాన్ని విడిచిపెట్టి పారిపోతున్నాడు. యోసేపు, ఎక్కడికి పారిపోతున్నావు? అదిగో పాపము నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది, పాపము తన వశము చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. పాపపు ఒడిలో వెళ్లకుండా, పాపానికి బానిసగా మార్చబడకుండా, పాపానికి దాసునిగా మార్చబడకుండా ఆ పాపాన్ని విడిచిపెట్టి నేను పారిపోతున్నాను. నేను చెరసాల పడేస్తారు, నిందలు వేస్తారు, కొడతారు, దూషిస్తారు, హీనంగా చూస్తారు. చూచినా పర్వాలేదు, చెరసాల వేసినా పర్వాలేదు, శ్రమలు కలిగినా పర్వాలేదు, అవమానము కలిగినా పర్వాలేదు. దేవునికి విరోధముగా నేను పాపాన్ని మూట కట్టుకొని నేను బ్రతకలేను, నేను దేవునికి భయపడేవాడను, పాపము నా చేతిలో ఉండకూడదు అని పాపాన్ని విడిచిపెట్టి పారిపోయిన వాడు యోసేపు. సక్సెస్ ఊరికెనే రాదు, సఫలం ఊరికెనే రాదు. నీ చేతిలో పాపము లేకుండా ఉండుట ప్రభువు చూడాలి. నీ చేతులు నిర్దోషమైనవని ప్రభువు చూడాలి. నీ చేతులు పవిత్రమైనవని యేసయ్య చూడాలి. నీ చేతులు పవిత్రంగా ఉంటే, నీ చేతులు నిర్దోషంగా ఉంటే యేసయ్య చేయి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. కూడా సభలు గట్టిగాను. అందుకనే పాపము నీ చేతిలో ఉండుట చూచి దాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ప్రియ సహోదరుడా, సహోదరి, సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వస్తున్నావు, పాటలే పాడుతున్నావు, చప్పట్లు కొడుతున్నావు, ఆరాధన చేస్తూనే ఉన్నావు, క్రమము తప్పకుండా దేవుని సన్నిధిలో కనబడుతున్నావు. కానీ ఏదో రహస్యమైన పాపం, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, సంఘానికి తెలియకుండా సేవకుడు, సేవకుడు తెలియకుండా సంఘం, ఏదో రహస్యమైన పాపం నీ జీవితంలో ఉంది, నీ చేతుల్లో ఉంది, అది నీకు తెలుసు. దాచిపెడుతున్నావు, అందుకే దేవుడు తోడుగా ఉండట్లే. దాచిపెడుతున్నావు, అందుకే సఫలము చూడట్లే. ఎంత కష్టపడినా, రెక్కలు ముక్కలు చేసి, కండలు కరిగించి, రక్తాన్ని ఆవిరి చేసినా, ఎంత చేసినా కూడా నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు చూడలేకపోతున్నావు? నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండడం ఎందుకు చూడలేకపోతున్నావు? కారణం ఏమిటాయి అంటే, ఏదో పాపం నీ జీవితానికి, నీ సక్సెస్కి అడ్డుగా ఉంటుంది. ఈ రాత్రి ఆ పాపం ఏదో దేవుని యొక్క వాక్యం నీ ఎదుటకు వచ్చి నిన్ను గద్దిస్తూ ఉండగా, ఆ గద్దింపుకు లోబడి ఆ పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు రక్తం, క్రీస్తు వాక్యం, క్రీస్తు ఆత్మ చేత నీవు కడిగి పరిశుద్ధపరచుకోగలిగితే, పవిత్రమైన చేతులతో ఉండగలిగితే, నిర్దోషమైన చేతులతో ఉండగలిగితే యెహోవా ఆశీర్వాదమును నందుదువుగాక, సక్సెస్ చూచుదువుగాక, నువ్వు చేయని యావత్తు సఫలము అగునుగాక. ఏ దుష్కార్యము నీ చేతిలో ఉంది? ఏ చెడుతనము నీ చేతిలో ఉంది? ఏ దుర్మార్గత నీ చేతిలో ఉంది? ఏ చేదైన పైత్యం నీ చేతిలో ఉంది? ఏ అవినీతి నీ చేతిలో ఉంది? ఏ కోపం, ఏ ద్వేషం, ఏ అసూయ, ఏ పగ, ఏ కుట్ర, ఏ మత్సరం నీ చేతిలో ఉంది? నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయా? నీ చేతులు ఏంటి కీడుతో నింపబడి ఉన్నాయా? నీ చేతులు ఏ అపవిత్రతతో నింపబడి ఉన్నాయి? ఈ రాత్రి నీ జీవితం, నీ మనస్సాక్షి నీకు బాగా తెలుసు. నేను సక్సెస్ఫుల్గా సాగిపోవాలి, నా యేసయ్య నాకు తోడుగా ఉండాలి, నా చేతిలో చేయనంత నేను సఫలం అవ్వాలి అని కోరుకున్న వాడివే అయితే ఈ రోజే, ఈ రాత్రే, ఇప్పుడే, ఇక్కడే నీ చేతుల్లో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి నీ చేతులను పవిత్రపరచుకో. ఇదిగో నా దేవుని చెయ్యి నీకు తోడుగా ఉండి నీ చేతిలో నీవు చేయనిదంతయు సఫలమగునుగాక. కొడు చెప్పులు గట్టిగాను. చేసేదంతా చేసి ప్రభువా సక్సెస్ రా అనుకుంటే ఏం లాభం? గొప్ప గొప్ప దైవ సేవకుల చేత నెత్తి మీద చేతులు పెట్టించుకొని ప్రార్థన చేసుకుంటే ఏం లాభం? ఎవరు ఎన్ని చేతులు పెట్టినా నీ జీవితంలో రానే రాదు. ముందు నీ చేతిలో పాపం తొలగిస్తే అప్పుడు దేవుడు నీ చేతికి
తోడుగా ఉంచుతాడు. చిన్న మాట మీకు చెప్పనా, బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి పాలు తేనెలు కలిసి ప్రవహిస్తున్న దేశానికి వెళుతున్నారు. మోషే నాయకత్వం ముగించబడింది, యెహోషువ నాయకత్వం ఆరంభించబడింది. యోర్దాను ఏకరాశికి నిలబడింది, ఎరుకో గోడలు కుప్పగూలిపోయాయి. వారి కన్నుల ఎదుట హాయ్ ఎదురు పెట్టే మెసేజ్ ఉంది, హాయ్ అని ఒక చిన్న దేశం ఒకటి ఉంది. ఆ దాటి వెళ్ళిపోతే కణాల్లో కాలు పెట్టేస్తారు, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని అనుభవిస్తారు. హాయ్ అని చిన్న పట్టణం అండి, చాలా చిన్న పట్టణం హాయ్. కొంతమంది బడాయి బ్యాచి, ఏ బ్యాచి? బడాయి బ్యాచి యెహోషువ దగ్గరకు వచ్చి ఏమంటారు తెలుసా? నాయకుడా, ఓ నాయకుడా, హాయ్ 2 అక్షరాలే, చిన్న దేశం. ఈ చిన్న దేశానికి లక్షల లక్షల మంది పోగై యుద్ధం చేయడం అంత అవసరమా? ఒక 2000 లేకపోతే ఒక 3000. ఎంత? 2000, 3000. ఈ 2-3 మందే మేము వెళ్ళి ఆ దేశాన్ని కొట్టి ఆ దేశం మీద జయాన్ని సాధించుకొని సక్సెస్తో మీ దగ్గరకు వచ్చేస్తా. ఇంతమంది పోగైపోవడం ఎందుకు అని ఈ బడాయి బ్యాచి యెహోషువతో చెప్పారు. అప్పుడు యెహోషువ, ఆగు, ఆలోచించి చూద్దాం, ప్రభువుని అడుగుదాం, అడగొద్దు, ఆఫ్టర్ ఆల్ ఎంత పోనీలే అని 2000-3000 మంది వెళ్ళారండి. హాయ్ అని చిన్న పట్టణం, చాలా తక్కువగా చూశారు, దాన్ని చాలా తక్కువగా చూశారు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ చిన్న పట్టణాన్ని జయించి విజయోత్సవాలతో ఊరేగించబడాలి అనుకున్న ఇశ్రాయేలు ప్రజలకి మొత్తం ఏమైందండి? సమస్తం ప్రతికూలంగా మార్చబడిపోయింది. ఎంత హుషారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళారో అంత ఏడుపుతో తిరిగి వస్తున్నారు. అప్పటికే 36 మంది చచ్చిపోయారు. కొందరు కాళ్ళు తెగిపోయాయి, చేతులు తెగిపోయాయి, ఒళ్ళంతా గాయాలైపోయాయి. రక్తసిక్తమైన శరీరముతో, అపజయముతో, ఓటమితో, విఫలముతో వెనక్కి తిరిగి పరుగున ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని వచ్చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ. యెహోషువ ఎదురు చూస్తున్నాడు, ఏమని? సఫలముతో, విజయముతో ఇశ్రాయేలు ప్రజలు వస్తారేమోనని. ఎప్పుడైతే రక్తసిక్తమైన శరీరముతో ఇశ్రాయేలు ప్రజలందరూ పరుగున పరిగెత్తుకుని వస్తూ ఉంటే యెహోషువ వాళ్ళని చూచి బట్టలు చింపుకొని నేల మీద పడి గొల్లున ఏడుస్తున్నాడు, కేకలు పెట్టి ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఏమంటాడు తెలుసా అండి? తక్కువడు కాదు, ఏమంటాడు తెలుసా? ప్రభువా, నీ బతుకు దినములన్నిట ఎవడు నీ ఎదుట నిలవలేడని వాగ్దానము చేసేదివే. మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చితివే. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదనని వాగ్దానం కూడా ఇచ్చావు కదా. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, నేను విడువని అన్నాడు, ఎడబాయనని వాగ్దానాలు ఇచ్చావు కదా ప్రభువా. 2024లో ఇది ఇచ్చావయ్యా, 2023లో ఇది ఇచ్చావయ్యా, 2022లో ఇచ్చావయ్యా అని వాగ్దానాలన్నీ చెక్కలేసుకొని బైబుల్ అంటించుకొని ప్రతిరోజు చెబుతున్నావు కదా అని ప్రభు సర్లు ఏడుస్తూ ప్రార్థన చేసి చెబుతున్నాడు. ఈ వాగ్దానం చేశావు కదా, ఏమైంది ప్రభు అంటే, ప్రభు చూసినంతసేపు చూసి తిన్నగా యెహోషువ దగ్గరకు వచ్చి, ఇంకా చాలే పైలే తెగ ప్రార్థన పైలే అన్నాడు. అదేంటి ప్రభువా, అంతగా ప్రార్థన చేస్తా ఉంటే పైకిలే, చాలే, నువ్వు చేసిన ప్రార్థన చాలు కానీ పైకిలే అన్నాడు. సింపుల్గా, నువ్వు చేసిన ప్రార్థన చాలు కానీ పైకిలే. ఏంటి ప్రభు అలా మాట్లాడుతున్నావు అంటే, నీకేం చెప్పాను? ఏం చెప్పాను? ఎరుక పట్టణం కూలిపోయిన తర్వాత అందులో శపితమైనది, అపవిత్రమైనది, అసహ్యమైనది ఏది ముట్టుకోవద్దు, ఏది దాచుకోవద్దు, ఏది మీ వెంట తీసుకురావద్దని చెప్పలేదా మీకు? చెప్పేవయ్యా. నేను చెప్పింది నువ్వు చేయవు కానీ నేను ఇచ్చిన మాట పడుకుని తెగ ప్రార్థన చేస్తున్నావు నువ్వు. నేను చెప్పింది మాత్రం నువ్వు చేయట్లేదు. నేను ఇచ్చిన మాట పట్టుకొని మాత్రం అట్టన్నావే ఇట్టన్నావే అప్పుడు ఇటు చేసావే, ఈ ఓవర్ యాక్షన్ ఆపి నేను చెప్పిన మాట ఏంటి, నువ్వు చేసింది ఏంటి? అపవిత్రమైనది ప్రజల మధ్యలో ఉంది, దుష్కార్యము ప్రజల మధ్యలో ఉంది. అందుకే వాగ్దానాలు ఎందుకు నెరవేర్చబడట్లేదు? ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నీ జీవితంలో నెరవేర్చబడట్లేదు అంటే, వాగ్దానం చేసిన వాడు తక్కువవాడా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మాట ఇచ్చి మాట మార్చుకోవడానికి నరుడు కాదు, మట్టివాడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చడానికి ఆయన సరిపోయిన దేవుడు. ఆయన వాగ్దానం చేస్తే దాన్ని చేస్తాడు. వాగ్దానం నెరవేరకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఏదో దుష్కార్యం మీ దగ్గర ఉంది, ఆ పాపాన్ని తీసేయండి, ఆ పాపాన్ని
చంపేసేటప్పుడు ప్రార్థన చేయి. అది చేయకుండా వాగ్దానాలు పెట్టుకోడు, అది చెప్పావే ఇది చెప్పావే అని ఏం చెప్తాడు? ఆపో, పగిలే, ప్రార్థన ఆపు. ప్రార్థన ఆపేశాడు. పాపం ఎక్కడ ఉందో పాపాన్ని తీసుకొచ్చాడు. ఆ పాపాన్ని రాళ్లతో కొట్టి చంపేశాడు. ఎప్పుడైతే పాపాన్ని రాళ్లతో కొట్టి చంపేశాడో, మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీరు చదువుకోండి, పాపాన్ని కొట్టి ఎప్పుడైతే చంపేశాడో యెహోషువ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరాయి. కొంచెం కొడుచోబలు గట్టిగాను నెరవేరాయి. బైబిల్ ఏమంటే తెలుసా అండి, 31 మంది రాజులను జయించగలిగాడు యెహోషువ. అతడి కన్నుల ఎదుట సూర్యుని కూడా ఆపగలిగాడు, చంద్రుని కూడా నిలబెట్టగలిగాడు. ఎలా? యెహోషువ, నీ సక్సెస్కి కారణం ఏంటి? నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన సఫలమవుతుంది. నీ చేతిలో నువ్వు చేయనిదంతయు సఫలమవుతుంది. ప్రకృతిని కూడా నువ్వు శాసించగలుగుతున్నావు. ఇంత శాసించగలిగినటువంటి కెపాసిటీ నీకెక్కడిది? ఎక్కడిది? దేవుడు చేసిన వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేరుతున్నాయి. ఎక్కడిది? ఎలా 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 అంటే యెహోషువ ఒకటి అంటాడు, నా చేతిలో పాపం ఉండుట చూచి దాన్ని ఏం చేశాను? నేను చంపేశాను అన్నాడు. పాపాన్ని చంపేశాడండి. పాపాన్ని చంపాలి, పాపాన్ని విసర్జించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మొదటి రాత్రి కృపగల దేవుడు చెబుతున్నాడు, నీ చేతిలో నీవు చేయనంతయు సఫలం అవ్వాలంటే నీ చేతులు నిర్దోషముగా పాపము లేనివిగా ఏంటి పవిత్రమైన చేతులు కలిగి ఉండాలి. అప్పుడే నీ ఎదుట ఎవ్వరూ నిలబడలేరు. కూడా చెప్పులు గట్టిగాను. అది ఎరుకో గోడలైనా, యోర్ధానైనా, ఎర్ర సముద్రమైనా, అది సింహాలైనా, అగ్ని బాణాలైనా ఏవి నీ ఎదుట నిలబడలేవు. ఎందుకంటే దేవుడు తన చెయ్యి నీకు తోడుగా ఉంచుతాడు. నువ్వు ఏది చేపట్టినా, ఏది పూనుకునినా, నువ్వు పూనుకున్న సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందుదువుగాక. గట్టి కూడా చెప్పులు గట్టిగాను. కనుక మన చేతులు ఎలా ఉండాలమ్మా? మన చేతులు ఎలా ఉండాలి? పాపము లేని చేతులు, నిర్దోషమైన చేతులు, దుష్కార్యము లేని చేతులు, అలాగే పవిత్రమైన చేతులు కలిగి మనం ఉండగలిగితే ఈ చేతులను ఆయన చూచి ఈ చేతులలో చెయ్యినదంతయు ఆయన సఫలము చేస్తారు. కొడు సభలు గట్టిగా ప్రభువుకి గట్టి కొట్టాలి. రెండవ మాట, మన చేతిలో ఏముండాలి? ఏం చూసి మన చేతిలో చేయనిదంతయు ఆయన సఫలం చేస్తాడు. రెండో మాట చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయం. మనందరూ తెలిసిన మాటే, మరలా తెలుసుకుందాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వాక్యం 20వ వాక్యం. ఈ 2 వాక్యాలు చూద్దామా? యెహోవా అడుగుతున్నాడు, ఏమని? మోషే, నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకు అతడు ఏమన్నాడు? కర్ర అన్నాడు. ఓకే, 20వ వాక్యం చూద్దాం. ఈ కర్ర ఏమైంది? మోషే తన భార్యను తన కుమారుడు తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. కూడా చెప్పులు గట్టిగా గట్టిగా గట్టిగా. ఈ సన్నివేశం మనకు తెలుసు, కొంచెం మీకు వివరిస్తాను. మనందరికీ బాగా తెలుసు, మోషే ఒక చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటును బట్టి ఐగుప్తుని విడిచిపెట్టి పారిపోయాడు. మిథ్యాను ప్రాంతానికి వెళ్ళాడు. ఇత్రో అని యాజకుడి ఇంట చేరాడు. అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లల్ని కన్నాడు. వాళ్ళ మామ మందని మేపుతూ ఉన్నాడు. మేపుతున్న సమయంలో హోరేబు పర్వతం దగ్గరకు వచ్చాడు. మండుచున్న పొద, కాలిపోని పొద చూచాడు. దగ్గరకు వచ్చాడు. పొదల నుండి ఒక స్వరం వినపడింది. ఆ స్వరం విన్నాడు. విన్న తర్వాత దేవుడు సర్వశక్తి గల దేవుడని, ఉన్నవాడను అనువాడనని చెప్పి, ఇశ్రాయేలు దుర్భరమైన స్థితిని నేను చూచాను, విడిపించడానికి దిగివచ్చాను, అందుకు నీవు నాయకుడిగా ఉండాలి, నీవు నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఐగుప్తుల నుంచి పాలు తేలు కలిసి ప్రవహించే దేశానికి నువ్వు తీసుకుని వెళ్ళాలి అని మోషేతో చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. సడన్గా దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే, నీ చేతిలో ఏముంది అన్నాడు. నీ చేతిలో ఏముంది అన్నాడు. నా చేతిలో కర్ర ఉంది. ఏముంది అన్నాడు?
కర్ర ఉందన్నాడు. అంటే నీ చేతుల్లో కర్ర ఉందని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు. అవునయ్యా, నా చేతుల్లో కర్ర ఉందయ్యా, 40 సంవత్సరాలు ఈ కర్ర పట్టుకొని తిరుగుతున్నానయ్యా నేను. 40 సంవత్సరాలు నా భార్య నాతో పాటు రాకపోయినా, నా పిల్లలు నాతో పాటు ఉండకపోయినా, లేకపోతే నా మామ నాతో పాటు ఉండకపోయినా, ఈ కర్ర మాత్రం నాతో కూడా ఉంటుందయ్యా. ఎందుకని? ఈ కర్ర మీద నేను అనుకుంటాను, ఈ కర్రతోనే గొర్రెలను తోలుతాను, ఈ కర్రతోనే గొర్రెలకి మేత వేస్తాను, ఈ కర్ర ఎప్పుడు నా పక్కలోనే ఉంటుంది, ఈ కర్ర ఎప్పుడు నా చేతిలో ఉంటుంది. ఎప్పుడైనా కునుకొచ్చినప్పుడు ఆ కర్ర మీదనే గడ్డం పెట్టుకొని ఆనుకొని తూగుతూ ఉంటాను. ఈ కర్ర ఎప్పుడు నాతో ఉంటుందయ్యా అన్నాడు. అవునా, సరే, నువ్వు కర్ర అనుకుంటున్నావు కదా, ఒకసారి నీ కర్రని నేల మీద పడేయి అన్నాడు. ఓ అంతేనా అని ఆ కర్రని ఏం చేశాడండి? నేల మీద పడేశాడు. నేల మీద పడేయగానే అదేమైందండి? సర్పముగా మారింది, పామైపోయింది. వెంటనే ఉలిక్కి పడ్డాడు మోషే. అయ్యో, ఇంతకాలం నేను పట్టుకుంది పామునా? ఇంతకాలం పాము నా చేతిలో ఉందా అని అన్నాడు. అనుకొని వెంటనే దేవుడు అంటాడు, మోషే దాన్ని తోక పట్టుకో అన్నాడు. దాన్ని తోక పట్టుకో అన్నాడు. దాన్ని తోక పట్టుకోమని అన్నాడంటే అర్థం ఏంటంటే, అయ్యగారు ఇంతకాలం ఏం పట్టుకున్నాడు? తలకాయ పట్టుకొని తిరిగాడు. పాము తలకాయ పట్టుకొని తిరిగాడు. ఇప్పుడు ప్రభు అంటాడు, తోకను పట్టుకో అన్నాడు. ఎప్పుడైతే తోకను పట్టుకున్నాడో అది కర్ర అయింది. తలకాయ నేల కానింది, తోక చేతిలో వచ్చింది, కర్రగా మారింది. కొడు చొప్పలు గట్టిగాను. ఇప్పుడు ఈ కర్రను తీసుకొని ఐగుప్తుకు వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఏమని మాట్లాడుతాడో తెలుసా? అంతకుముందు నీ చేతిలో ఏముంది అంటే కర్ర అన్నాడు. ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు ఏమండి మీ చేతిలో ఏముంది అంటే ఏమంటాడు తెలుసా? దేవుని కర్ర అంటాడు. ఏమన్నాడండి? దేవుని కర్ర అంటున్నాడు. అదేంటి? అంతకుముందు కర్ర అన్నాడు కదా, ఇప్పుడు దేవుని కర్ర అంటున్నాడు. ఒకప్పుడు తన కర్ర, ఇప్పుడు ఏమైందండి? దేవుని కర్రగా మారింది. దేవుని కర్ర అన్నప్పుడు చాలా అర్థాలు మనం తెలుసుకోవచ్చు. ఒకటి, దేవుని కర్ర అంటే దేవుని చిత్తము అని. దేవుని కర్ర అంటే దేవుడిచ్చిన వాగ్దానము అని. దేవుని కర్ర అంటే దేవుని యందలి విశ్వాసము అని అర్థం. చాలా అర్థాలు మనకు కనబడుతాయి. దేవుని కర్ర చేత పట్టుకున్నాడు. తన చేతిలో ఏముందయ్యా అంటే దేవుని కర్ర ఉంది. అంటే తన చేతిలో ఏముందయ్యా అంటే దేవుని చిత్తము చేసేవాడై ఉన్నాడు. తన చేతిలో ఏముందయ్యా అంటే దేవుడిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. తన చేతిలో ఏముందయ్యా అంటే దేవుని యందలి అచంచలమైన విశ్వాసం తన చేతిలో ఉంది. ఒకప్పుడు తన చేతిలో ఏముందయ్యా అంటే సర్పం ఉంది. ఆ సర్పం యొక్క తలకాయ పట్టుకొని తిరుగుతున్నాడు. అంటే ఇంతవరకు సర్పం యొక్క ఆలోచనల చేత, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచి క్రీస్తు సరళతల నుంచి తొలగించి అపవిత్రుడిగా మార్చినట్లుగా మోషే కూడా సర్పం యొక్క ఆలోచన ప్రకారంగా వెళుతున్నాడు. లోకం యొక్క ఆలోచన ప్రకారం వెళ్తున్నాడు. తన స్వచిత్తం యొక్క ఆలోచన ప్రకారం వెళ్తున్నాడు. తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఆనుకొని వెళుతున్నాడు. అంతకుముందు తన కర్ర, తన చిత్తమే చేస్తున్నాడు. తన మాట మీదనే ఉంటున్నాడు. తను అనుకున్నదే జరిగిస్తున్నాడు. ఆ కర్ర మీదనే అనుకుంటున్నాడు. ఆ కర్రే సర్వస్వం అనుకున్నాడు. ఆ కర్ర మీదనే ఆధారపడ్డాడు. చాలామంది కూడా పాస్టర్ గారండి, నా పిల్లలే మా ఆధారం అండి, మా ఆయనే మా ఆధారం అండి, మా ఉద్యోగమే మాకు ఆధారం అండి అనగండి అని ఇలాగ చాలామంది కూడా స్వచిత్తం మీద ఆధారపడేవాళ్ళు, తనకున్న వాటి మీద ఆధారపడేవాళ్ళు, ఆనుకుని జీవించే బ్రతుకు ఒకవేళ ఎంతవరకు ఉందేమో. ఇక మీదట నీ చేతిలో ఉండవలసింది నీ స్వచిత్తము కాదు. ఇక మీదట నీ చేతిలో ఒక దేవుని కర్ర ఉంది. ఆ దేవుని కర్ర దేవుని సూచిస్తుంది అంటే దేవుని చిత్తము జరిగించడం సూచిస్తుంది. కూడా చెప్పలు గట్టిగాను. దేవుని చిత్తాన్ని జరిగించడం సూచిస్తుంది. దేవుని మీద విశ్వాసాన్ని సూచిస్తుంది. దేవుని యందలి వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానాన్ని సూచిస్తుంది. అందుకని ఆ కర్రని దేవుని కర్ర, దేవుని కర్ర అని మాట్లాడతాడు. దేవుని కర్ర. ఒకప్పుడు నా జీవితం వేరు, ఒకప్పుడు నా బ్రతుకు వేరు,
ఒకప్పుడు నేను నడిచిన నడక వేరు, నేను పడుకున్న పడక వేరు, నేను ఆలోచించిన విధానం వేరు. ఇప్పుడు దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు, నా బ్రతుకుని మార్చాడు, నా తలంపులను మార్చాడు, నా ఆలోచనలు మార్చాడు, నా పద్ధతులను మార్చాడు, నా నడక మార్చాడు. ఇప్పుడు నేను ఎవరినై అంటే దేవుని సంబంధిని. అందుకని బైబిల్లో కూడా దేవుని సంబంధి అనే మాట ఉపయోగిస్తారు. మేలు చేయువాడు దేవుని సంబంధి, దేవుని కర్ర, దేవుని చిత్తం, దేవుని వాగ్దానం, దేవుని యొక్క దేవుని అందలి విశ్వాసం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మోషే ఏమంటాడు తెలుసా? నేను దేవుని కర్రను తీసుకొని కొండ మీదకి వస్తాను అంటాడు. దేవుని కర్రను తీసుకొని వస్తా, నేను కర్రను తీసుకొని వస్తాను అనట్లేదు, దేవుని కర్రను తీసుకొని వస్తానంట. అయ్యా ఏమిటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవుని కర్రను తీసుకొస్తే ఏం లాభం? దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని? పాలు తేనెలు కలిసి ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. మరి ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చాలి కదా, ఆ వాగ్దానం ఆయన గుర్తు చేయాలి కదా, ఆ వాగ్దానం ఆయన జ్ఞాపకం చేయాలి కదా. అందుకని ఆ వాగ్దానము నెరవేర్చబడినట్లుగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన సన్నిధిలో విశ్వాసముతో దేవుని చిత్తము జరిగేటట్లుగా నేను కొండ మీదకి వెళ్తా. అదే దేవుని కర్రను చేతబట్టుకున్నాడు, ఎర్ర సముద్రం వైపు చాపాడు, అది 2 పాయలైంది. అదే దేవుని కర్రను పట్టుకున్నాడు, బండను కొట్టాడు, బండలో నుంచి సముద్రం అంత సమృద్ధి గల నీరు వచ్చాయి. అదే దేవుని కర్రను తీసుకున్నాడు, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్తరమైన కార్యాలు మోషే గారు జరిగించారు. కారణం ఏమిటయ్యా అంటే మోషే దేవుని చిత్తము జరిగించువాడు గనక, మోషే దేవుని వాగ్దానములు కలిగిన వాడు గనక, మోషే దేవుని యందలి విశ్వాసము కలిగిన వాడు గనుక. ప్రియ సహోదరుడ సహోదరి, నీ చేతిలో నీవు చేయనదంతయు సఫలం అవ్వాలి అని కోరుకుంటే, ఇంతవరకు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ సొంత చిత్త ప్రకారంగా, నీ సొంత ఆలోచన ప్రకారంగా ఎవరు చెప్పినా నాకు అవసరం, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు చేత కాదా, నా వల్ల కాదా, నేను చదువుకోలేదా, నాకు తెలివితేటలు లేవా, నాకు జ్ఞానం లేదా, ఒకరు చెప్తే నేను వినాలా అన్నట్టుగా ఒకవేళ నీ స్వబుద్ధిని నీ స్వజ్ఞానాన్ని ఆధారము చేసుకొని బతుకుతున్నావేమో జాగ్రత్త. అందుకే ఫెయిల్ అయిపోతున్నావు, అందుకే సక్సెస్ చూడలేకపోతున్నావు. నీ స్వజ్ఞానాన్ని నీ స్వచిత్తాన్ని పక్కన పెట్టి, ఇదిగో నీ చిత్తము చేయడానికి నేను వచ్చి ఉన్నాను ప్రభువా, నీ చిత్తం మీద నేను ఆధారపడుతున్నాను అని దేవుని చిత్తాన్ని చేయి. దేవుడిచ్చిన వాగ్దానాలను చేతపట్టుకొని విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనబడు. సక్సెస్ నీ జీవితంలో ఎందుకు రాదు చూడు. ఇప్పుడు యోసేపు ఉన్నాడండి, యోసేపు జీవితంలో 2 కళలు వచ్చాయి. వచ్చినాయమ్మా? 2 కళలు వచ్చాయి. పొలంలో చాలా పనులు ఉంటే ఇతని పన ముందు అన్ని పనులు పడుకున్నట్టుగా, నమస్కరించినట్లుగా, సూర్యచంద్ర నక్షత్రాలు కూడా ఇతని ముందు నమస్కరించినట్టుగా కళలు వచ్చాయి కదా. ఒక దర్శనం ఉంది కదా, తన ఎడల దేవుడు చేయబోతున్న దాన్ని గ్రహించగలిగాడు, కళ వచ్చింది కదా. తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలే వచ్చినా, కొట్టినా తిట్టినా, గోతిలో పడేసినా, అన్ను వేసినా, చెరసాల్లో పెట్టేసినా, అవమానాలే వచ్చినా తన జీవితంలో యోసేపుకు తెలుసు ఏమిటయ్యా అంటే దేవుడు తన ఉద్దేశం నా పట్ల నెరవేరుస్తాడు, ఆయన వాగ్దానం నా పట్ల నెరవేరుస్తాడు, ఆయన చిత్తం నా పట్ల నెరవేరుస్తాడు. నేను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాను, దేవుని చిత్తానుసారంగా నేను నడిపించబడతాను. దేవుడు నాకు ఇచ్చిన కళ గొప్పది, నాకు ఇచ్చిన దర్శనం గొప్పది కనుక ఆ దేవుని చిత్తం మీద విశ్వాసము కలిగి యోసేపు నడిపించబడ్డాడు. పోగొట్టుకోలేదు, తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్లు కలిగినప్పుడు తన పిలుపును పోగొట్టుకోలేదు, తన దర్శనాన్ని పోగొట్టుకోలేదు, దేవుని చిత్తాన్ని పక్కకు నెట్టివేయలేదు, దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. విశ్వాస విషయంలో ఓడ బద్దలుగా మార్చబడలేదు, అవిశ్వాసిగా, అల్ప విశ్వాసిగా, విశ్వాసముల బలహీనుడిగా మార్చబడలేదు.
దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాడు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. యెహోవా వాక్కు యోసేపును పరిశోధిస్తూనే ఉంది. ఆ పరిశోధనలో యోసేపు తల దించాడే కానీ తల ఎత్తలేదు. ఎందుకు నాకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అయ్యింది, నాకు నేను ఏం చేశాను, ఏం తప్పు చేశాను, ఏ నేరం చేశాను అని అనలేదు. దేవుని చిత్తానికి తల దించాడంతే, దేవుని చిత్తానికి తల వంచాడంతే. నువ్వు దేవుని చిత్తానికి తల దించితే ఒక రోజున నా దేవుడు నీ తల పైకెత్తుతాడు. కొడుచబులు గట్టిగా, నీ తల పైకెత్తుతాడు. దేవుని కర్ర అతని చేతిలో ఉంది, దేవుని చిత్తం అతని చేతిలో ఉంది, దేవుని వాగ్దానం తన చేతిలో ఉంది. మరి ఈరోజు దేవుని వాగ్దానాలు చేతబట్టి ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని వాగ్దానాల చేత నడిపించబడగలుగుతున్నావా? ప్రేమైన సహోదరి సహోదరులారా, మన చేతులు ఎప్పుడు దేవుని వాగ్దానాలు ఉండాలి. ఏముండాలండి? దేవుని వాగ్దానాలు ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చే అనుభవం మన చేతిలో ఉండాలి. ఎప్పుడు దేవుని అందరి విశ్వాసముతోనే మనం బ్రతుకుతూ కనబడాలి. ఈరోజు చేస్తాడు ప్రభు, ఈరోజు చేస్తాడు, ఈరోజు నెరవేరుస్తాడు, ఈరోజు నెరవేరుస్తాడు, ఈరోజు నెరవేరుస్తాడని ప్రతిరోజు 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 యోసేపు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడ విశ్వాసానికి చోటు ఇవ్వలేదే. కొంతమందికి 4 నెలలు ప్రార్థన చేశారంటే జరగలేదంటే ఏమంటా చెప్పు? దేవుడు లేడు, గీవుడు లేడు, బైబుల్ లేదు, గీబుల్ లేదు, హోసన లేదు, గీసనట అని అనుకుంటాం మనం కదా. ఓ 4 సంవత్సరాలు లేట్ అయిపోతే, ఒక 5 సంవత్సరాలు లేట్ అయిపోతే ఎన్ని మాటలు మాట్లాడతామండి? యోసేపు జీవితంలో తనకొచ్చిన కళ నెరవేర్చబడడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆయన వెనుక తిరగలేదే, అసహనానికి గురి కాలేదే, సనుగుల సంశయాలకి గురి ఇవ్వలేదే. నా ఎడల దేవుని చిత్తం నెరవేర్చబడాలి, నా చిత్తము కాదు, నా స్వచిత్తము కాదు, నా స్వజ్ఞానము కాదు అని నా చేతిలో ఉంది. నా చిత్తము కాదు, దేవుని కర్ర ఉంది. ఏముంది నా చేతిలో? ఏముంది? దేవుని కర్ర ఉంది, దేవుని కర్ర ఉంది, దేవుని కర్ర ఉంది, దేవుని కర్ర ఉంది అనే అనుభవం నీ చేతిలో ఉందా? నా నా అనే అనుభవం ఉందా? దేవుని 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 అనుభవం ఉందా? నా ఇష్టం, నా ఇష్టం, నా చిత్తం, నా జ్ఞానం, నా తలంపులు అని ఉందా? దేవుని చిత్తం, దేవుని జ్ఞానం, దేవుని సంకల్పం అని ఉందా? దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని మీద ఆనుకునేవాడు, దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నవాడు ఎప్పటికీ ఎన్నటికీ సిగ్గుపడ్డు. కొడు చెప్పులు గట్టిగా. సిగ్గుపడ్డు. కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. ఒక మాట మిమ్మల్ని అడగనా? ఇప్పుడు యోసేపు రాజు తర్వాత రాజుగా, ఆహార శాఖ మంత్రిగా, ప్రధాన మంత్రిగా మార్చబడి రాజు వెనక రథమెక్కి రాజుతో సమానంగా ఐగుప్తు యొక్క పురవీధుల్లో తిరుగుతున్నాడంటే దానికి కారణం ఏందంటారు? ఒకవేళ యోసేపు అన్నలు గనక యోసేపు మీద పగ పట్టకపోతే, పగబట్టిన వాళ్ళు కొట్టకపోతే, కొట్టిన వాళ్ళు గోతిలో పడవేయకపోతే, పడవేసిన వాళ్ళు పైకి లేపకపోతే, లేపిన వాళ్ళు వాళ్ళని అమ్మకపోతే, అమ్మిన వాళ్ళు ఐగుప్తులు పెట్టి అమ్మకపోతే, అమ్మిన వాళ్ళు ఇంకొకటి వచ్చి కొనుక్కొని తన ఇంట్లో పెట్టుకోకపోతే, ఆ ఇంట్లో నింద రాకపోతే, చెరసాలకు పోకపోతే, వాళ్ళకి కళ రాకపోతే, ఆ కళభావాన్ని చెప్పడానికి యోసేపు లేకపోతే, రాజుగారికి వచ్చిన కళ చెప్పడానికి యోసేపు అక్కడ లేకపోతే యోసేపు ప్రధానమంత్రి అయ్యేవాడా? మాట్లాడండి. కాదే. ఆ కళ నెరవేర్చబడ్డానికి, దేవుని చిత్తం నెరవేర్చబడ్డానికి అన్నలు పగబట్టాలి, అన్నలు కొట్టాలి, గోతులు పడేయాలి, చెరసాల్లో పడేయాలి, అవమానాలు పొందాలి, నిందలు పొందాలి. అది నెరవేర్చడానికి ఇంత ప్రాసెస్ ఉంది. సక్సెస్ ఊరికేనే రాదు, కొన్ని ఆటుపోటుల మధ్యలో ముందుకు సాగాలి. కొడు చెప్పులు గట్టిగాను. ఈరోజు ఈ హోసనా మినిస్ట్రీస్ శాఖోపశాఖలుగా ప్రపంచమంతా దైవ సేవకులు యేసన్న గారి ద్వారా ఈ రోజున ప్రపంచమంతా దైవ సేవకుల ద్వారా ఈరోజు ప్రపంచమంతా హోసనా మినిస్ట్రీ శాఖోపశాఖలుగా మార్చబడడానికి కారణం ఒక్క రోజుతో వచ్చింది కాదు. ఇది ఎన్నో ఆటుపోటులు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆకలి తప్పులు,
ఎన్నో వస్త్రహీనతలు, ఎన్నో పరిస్థితులు ప్రభావముతో దాటుకొని ఏటి నీళ్ళకి రాయి ఏ విధంగా నునుపుగా మారుతుందో కొట్టుకొని ఈ రోజున ఏమైంది అంటే ప్రపంచమంతా కన్నులెత్తి చూచేటట్టుగా చేసింది. కొడు చప్పులు గట్టిగా. దీనికి కారణం ఏమిటి అంటే మన చేతిలో దేవుని చిత్తానికి. అంతకుముందు ఇది నా కర్ర అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని కర్ర అంటున్నాడు. ఒకప్పుడు నా చిత్తం అన్నాడు, ఇప్పుడు దేవుని చిత్తం అన్నాడు. ఒకప్పుడు నా ఇష్టం అన్నాడు, ఇప్పుడు దేవుని ఇష్టం అన్నాడు. చూసారండి? ఒకప్పుడు నాకు నచ్చినట్టు అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? దేవునికి నచ్చినట్టే అంటున్నాడు. కారణం ఏంటంటే తన చేతిలో దేవుని కర్ర. అంటే దేవుని సంబంధి, దేవుని చిత్తం నెరవేర్చేవాడు, దేవుని వాగ్దానం పట్టుకున్నవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు. ఈ అనుభవాలు గనక ఉంటే నీ ఎదుట ఏది నిలవలేదు. సఫలం నీ చేతిలో, నువ్వు చేయనిదంతయు నా దేవుడు చేయబోతున్నాడు. కూడా చెప్పలు గట్టిగా. విశ్వాసం ఉంచిన వాళ్ళు గట్టిగా. మూడవ మాట చూడండి. మూడవ మాట 149వ కీర్తన 149వ కీర్తన 9వ చరణం చూద్దామా? విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. వారి చేతిలో ఏముందంట చెప్పండి అమ్మా. అంటే పాస్టర్ గారు అండి, ఇంకా మేము కంసాలి దగ్గరికి వెళ్ళి ఇనప కత్తులు చేపించుకొని చేతులు పట్టుకొని తిరగమంటావా అంటారేమో. అది కాదని అర్థం. కొంతమంది భక్తులు ఉన్నారు, భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? యథార్థమైన భక్తి చేసేవాళ్ళు, సంపూర్ణమైన భక్తి చేసేవాళ్ళు, పవిత్రమైన నిష్కలంకమైన భక్తి చేసేవాళ్ళు భక్తులు కొంతమంది ఉన్నారు. హృదయపూర్వకంగా భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. ఆ భక్తులందరూ ఒక ఘనతాస్పదముగా, ఆశీర్వాదాస్పదముగా, మహిమాస్పదముగా వాళ్ళు కనబడుతున్నారు. కారణం ఏమిటయ్యా అంటే ఆ భక్తులందరి చేతుల్లో ఏముందంటే రెండంచుల ఖడ్గము ఉన్నది. భక్తులందరి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉంది. ఏమిటా రెండంచుల ఖడ్గం? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యం చదువుదామా? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణమును, ఆత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధించుచున్నది. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, రెండంచుల ఖడ్గం వారి చేతిలో ఉంది అన్నాడు. ఏమిటి ఆ ఖడ్గం అంటే దేవుని వాక్యము. దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? సజీవమైనది. దేవుని వాక్యం ఎలాంటిది? బలమైనది. దేవుని యొక్క వాక్యం జీవము కలిగింది. ఎండిన ఎముకల జీవాన్ని పుట్టించగలిగినది. మరణాన్ని నిరతకము చేసి జీవాన్ని, అక్షయతని వెలుగులోకి తీసుకొని రాగలిగింది. దేవుని యొక్క వాక్కు శక్తివంతమైనది, బలమైనది. ఎక్కడో ఉన్న వ్యక్తిని కూడా దేవుని యొక్క వాక్కు స్వస్థపరచగలిగింది, బలపరచగలిగింది, బలాన్ని కలుగు చేయగలిగింది. ఆయన వాక్కు ద్వారానే సమస్తము నిర్మించబడింది అని అంతటితో ఆకుండా ఏమంటాడంటే దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గము అంటాడు. ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడి కలిగినది. చాలా పదును ఎక్కువ, చాలా షార్ప్గా ఉంటుంది. ఎలాంటి వ్యక్తినైనా మార్చగలిగింది. ఎలాంటి హృదయములైనా, ప్రాణాత్మ శరీరములని మూలుగులని కూడా లోపలికి చొచ్చి సమస్త పాపమును కూడా బయటికి తీసుకుని రాగలిగింది. రెండంచుల ఖడ్గం దేవుని వాక్యం. అది సజీవమైనది, బలమైనది. కొడు చెప్పులు గట్టిగా.
గట్టిగా గట్టిగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకని ఈ రోజున సక్సెస్ మన జీవితంలో ఎందుకు రావట్లేదు అంటే, రెండంచుల ఖడ్గమైన దేవుని వాక్యము నీ చేతుల్లో లేదు. ఊరిక పాస్టర్ గారండి, కొత్త బైబిల్ ఈ మధ్యన కొన్నా, ఎప్పుడు నా చేతిలో పట్టుకొని తిరుగుతున్నా అంటారేమో. బైబిల్ చేతిలో కాదు ఉండాల్సింది, గుండెల్లో ఉండాలి. బైబిల్ తల కింద కాదు ఉండాల్సింది, మనసులో ఉండాలి. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఉండాలి. బైబిల్ పట్టుకుని తిరుగుతా కూర్చోమని కదని అర్థం. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, మన చేతుల్లో మనము చేయనిదంతా సఫలం అవ్వాలి అంటే, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచే వారమై ఉండాలి. అందుకని బైబిల్ ఏమంటుంది, వాక్యాన్ని ఎవరైతే విని అనుసరిస్తారో వారు మరి ధన్యులు అని రాయబడింది. ఈ ప్రవచన వాక్యములు గైకొను వాడు ధన్యుడు అని రాయబడింది. ఇలా చాలామంది వాక్యం వింటారు, బ్రహ్మాండంగా ఉందండి వాక్యం, 100కు 100, 98, 97 అని మార్కులు బాగానే వేస్తాం, అవును కదండి. వాక్యాన్ని మనం వినగానే ఇదా విన్న వాక్యమే, తెలిసిన వాక్యమే అని అనిపిస్తుంది. వాక్యం వినడం గొప్ప కాదు, వాక్యం చదవడం గొప్ప కాదు, వాక్యాన్ని ధ్యానించడం గొప్ప కాదు. విన్న వాక్యం, చదివిన వాక్యం, ధ్యానించిన వాక్యాన్ని మనము అనుసరించి నడిచే వారమై ఉండాలి. ఇక్కడ చాలామంది ఎందుకు సక్సెస్ చూడలేకపోతున్నారయ్య అంటే, వాక్యానుసారమైన జీవితం లేదు. రెండంచుల ఖడ్గం, నేను పవిత్రపరచగలిగిన ఖడ్గం, నేను పరిశుద్ధపరచగలిగిన ఖడ్గం, నేను శోధించి నేను సరిచేయగలిగిన ఖడ్గం అది, నేను పరిశోధించి పవిత్రపరచగలిగిన ఖడ్గం అది. నీలో ఉన్న మరణకరమైన కార్యాలను కూడా నిరర్థకము చేసి జీవాన్ని ఇవ్వగలిగింది. నీ బలహీనతలు కూడా నీకు బలాన్ని ఇవ్వగలిగిన ఖడ్గం అది. మరి అలాంటి వాక్యాన్ని నువ్వు కలిగి ఉండి, సజీవమైన వాక్యాన్ని కలిగి ఉండి, ఆ జీవ మార్గంలో నీవు నడిచి సక్సెస్ ఎందుకు పొందలేకపోతున్నావు? ఒకసారి మీరు ఆలోచించండి. ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఏ మార్గాల్లో వెళ్ళాలో, ఏ మార్గాలకు వెళ్ళకూడదో సమస్తాన్ని మనకు తెలియపరిచేది ఏంటి? వాక్యమే కదా. మరి ఈ రోజున ఆ వాక్యాన్ని ఎందుకు మనం ఫాలో అవ్వలేకపోతున్నాం? ఒక సంగతి మీకు చెప్పనా అండి. యోసేపు ఉన్నాడు. యోసేపు కాలంలో ధర్మశాస్త్రం ఉందా? చెప్పరేంటండి. యోసేపు కాలంలో ధర్మశాస్త్రం ఉందా? లేదు. యోసేపు కాలంలో పాస్టర్లు ఉన్నారా? లేరు. యోసేపు కాలంలో ఇది తప్పు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు అని ఎవరైనా సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. పాస్టర్ లేడు, ధర్మశాస్త్రం లేదు, తప్పొప్పులు చెప్పేవాడు ఎవ్వరు లేరు. ఎవ్వరు లేకపోయినా యోసేపు తన మనస్సాక్షి ప్రకారము దేవునికి భయపడుతూ బ్రతికాడు. అది ఇప్పుడు మనం చెప్పండి అమ్మా, చెప్పడానికి పాస్టర్లు ఉన్నారు, యూట్యూబులు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, వాట్సప్లు ఉన్నాయి, ఏది ఓపెన్ చేసినా వాక్యాలే పడుతున్నాయి కదా. చెప్పేవాళ్ళు ఉన్నారు, 66 పుస్తకాలు కలిగిన బైబిల్ ఉంది. ఇన్ని ఉన్నా మనం ఏం చేస్తాం చెప్పమ్మా? ఏమీ లేనోడేమో కరెక్ట్గా ఫాలో అయ్యాడు, అన్నీ ఉన్నోళ్ళమేమో ఏం చేయట్లేదు. ఏమి లేకపోయినా దేవుని భయము కలిగి మంచి మనస్సాక్షితో నడిచిన యోసేపు తన చేతులతో చేయనిదంతా సఫలమయ్యింది. అన్నీ ఉన్నా చెయ్యడం చేతగాక ఫెయిల్ అయిపోతున్నాం మనం. చెప్పేవాళ్ళు ఉన్నారు, తప్పు చెప్పే బైబిల్ ఉంది, సేవకులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, మనం ఫాలో అవ్వట్లేదు. అందుకే కదా ఓడిపోతున్నాం, అందుకే కదా ఏది సాధించలేకపోతున్నాం, నలుగురిలో తలదించుకుంటున్నాం, సిగ్గుతో అవమానంతో బ్రతకవలసిన పరిస్థితి ఎందుకొస్తుంది? ఆ రోజుల్లో భక్తుల్లోకి రెండంచుల ఖడ్గం ఉందంట. అదే వాళ్ళకి పెద్ద ఘనత. వాళ్ళ పదవి కాదు ఘనత, వాళ్ళ అధికారం కాదు ఘనత, వాళ్ళ స్టేటస్ కాదు ఘనత, వాళ్ళ స్థితిగతులు కాదు వాళ్ళ ఘనత. వాళ్ళ ఘనత ఏంటయ్యా అంటే దేవుని వాక్యమే వాళ్ళకి ఘనత.
దేవుని వాక్యాన్ని కలిగి ఉండడమే ఘనత. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవడమే ఘనత. అందుకే మన దావీదు గారు మొట్టమొదటి పాట రాశాడు. మొట్టమొదటి పాట ఏ పాటమ్మా? మొట్టమొదటి పాట ఏ పాట? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించుచు దివారాత్రులు దాని యందు ధ్యానించువాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు ఎక్కడ కూర్చోకూడదో అక్కడ కూర్చోక, ఎక్కడ నిలబడకూడదో అక్కడ నిలబడక, ఏంటి ఏ ఆలోచనతో నడిపించబడకూడదో నడిపించబడక, ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టుకొని ధ్యానిస్తూ ఆనందిస్తూ ధ్యానిస్తూ ఆనందిస్తూ ధ్యానిస్తూ ఆనందిస్తూ ఆ విధంగా నీవు నడిపించబడగలిగితే నీవు చెయ్యునదంతా ఏమవుతుంది? సఫలమేగా. మనం ఆనందించేది ధ్యానించేది ఏమైనా ఉందమ్మా? ఆదివారం వస్తేనే మనం బైబిల్ ఓపెన్ చేసేది, ప్రార్థనా కూటాలు ఉంటేనే జిప్పు తీసేది. మిగతా రోజుల్లో పెద్దోడ బైబిల్ అక్కడ పెట్టని కనపట్టలేదే అంటే అర్థమైంది, వారం రోజుల క్రితం పెట్టావు, ఆదివారం అడుగుతున్నావు. నువ్వు రోజుకి ఎన్ని వాక్యాలు చదువుతున్నావమ్మా? ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదువుతున్నావు? క్యాలెండర్లో వాక్యం చదువుకొని పోయే సోమరోల్లాగా ఉన్నావా? ఒక 5 అధ్యాయాలు 6 అధ్యాయాలు దేవుని సన్నిధిలో మోకరించి చదువుకునే స్థాయిలో స్థితిలో ఉన్నావా? దేవుని వాక్యమే నువ్వు చదవకపోతే, దేవుని వాక్యమే నువ్వు వినకపోతే, దేవుని యొక్క వాక్యమే ధ్యానించకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా అనుసరిస్తావు నువ్వు? సక్సెస్కు సీక్రెట్ ఏమిటయ్యా అంటే దేవుని వాక్యం. అందుకనే దేవుడు ఏమంటాడు తెలుసా? యెహోషువ, చదవండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా నువ్వేం చేస్తావు? ప్రవర్తించదవు. ఏ ధర్మశాస్త్రం ఏ వాక్యాలు అయితే ఉన్నాయో బోధించే విషయంలో తప్పిపోకూడదు. వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం ఏమైతే ధర్మశాస్త్రం రాయబడ్డాయో వాటన్నిటి ప్రకారం నువ్వు చెయ్యడానికి నీవు జాగ్రత్త పడి దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ నువ్వు నడిస్తే నీ మార్గాలన్నీ నువ్వేం చేస్తావు? ఉద్యోగానికి వెళ్ళి మార్గాలైనా, వ్యాపారానికి వెళ్ళి మార్గాలైనా, పరిచర్య చేసే మార్గాలకైనా, పొలంలోకి వెళ్ళే మార్గాలైనా, చదువుకోవడానికి వెళ్ళే మార్గాలైనా, ప్రతి మార్గాలు ఏమవుతాయండి? పాస్టర్ అన్ని మార్గాలు మూయబడ్డాయండి. అన్ని మార్గాల్లో గోడ్రాలు తగ్గి కింద పడిపోతున్నానండి. మార్గాలు వర్ధిల్ల చేసుకుంటావు నువ్వు. సక్సెస్ఫుల్గా యెహోషువ నువ్వు ముందుకు సాగిపోతావు అన్నాడు. అలాగే ధర్మశాస్త్రాన్ని బోధించడంలో తప్పిపోకుండా దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ అనుసరిస్తూ జాగ్రత్తగా యెహోషువ నడిపించబడ్డాడు గనుకనే కనాన్లో కాలు పెట్టాడు, అందరికి స్వాస్థ్యాన్ని పంచాడు. కొడు చొప్పలు గట్టిగా. సక్సెస్ తన జీవితంలో చూసుకుంటూ వెళ్ళాడు, ఎక్కడ ఆగిపోలేదే. ప్రియ సహోదరుడ సహోదరి, మరల దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరకు వస్తుంది, దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చరిస్తుంది, దేవుని యొక్క వాక్యాన్ని సరిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం ప్రతి విషయంలో నీకు ఆలోచన చెప్పగలుగుతుంది. ఆ దేవుని యొక్క వాక్యమైన ఖడ్గం, 2 అంచుల ఖడ్గం, సాతాను కార్యములన్నిటిని కూడా లయపరచగలిగిన దేవుని యొక్క వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి. నువ్వు సఫలము కాకుండా సాతాను తన కుయుక్తుల చేత నీ మీదకి వస్తాడు. ఎన్నో తంత్రాలు, ఎన్నో కుయుక్తులు నీ మీదకి అల్లిస్తాడు, వల్లిస్తాడు. సాతాను కార్యములన్నిటిని కూడా నీవు జయించాలి అంటే,
సాతాను తంత్రములు కుయుక్తులను కూడా లయపరచాలి అంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం పట్టుకొని ఉండాలి కదా మనం. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించగలిగారు. కారణం యవన కాలంలో ఉన్నారు కనుక, ఉడుకు రక్తంతో ఉన్నారు కనుక. రాళ్ళు తిన్న కరిగిపోతే అరిగిపోతాయి అని కాదు, దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది. దేవుని వాక్యం మీ హృదయంలో నిండి ఉన్నది. ఆ వాక్యాన్ని మీరు అనుసరించి నడుస్తున్నారు కనుక సాతాను వేసే ప్రతి అగ్ని బాణాన్ని వాక్యముతో చల్లార్చగలుగుతున్నారు, వాక్యముతో ఖండించగలుగుతున్నారు. సక్సెస్ని మీరు చూడగలుగుతున్నారు. కొడుచబలు గట్టిగా. అందుకనే సాతాను వేసే ప్రతి కార్యాలు, మనం ఏ పని తలపెట్టినా, ఏ కార్యాలు చేయాలనుకున్నా మనకంటే ముందెవరు ఉంటాడు? సాతాను గాడు ఉంటాడు. ఎందుకని? చెడగొట్టడానికి. నువ్వు ఏది చేయాలని నీ మనస్సులో అనుకుంటావో వాడు నీకంటే ముందడు 2 అడుగులు వేసుకుంటాడు ఎలా పాడు చేయాలి అని. వాడే 2 అడుగులు ముందుంటే మరి నువ్వేం ఉండాలి? వాడికంటే 2 అడుగులు ముందు ఉండొద్దు, వాడికంటే అధిక బలం ఉండొద్దు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకున్నావు అనుకో, ఆ వాక్యం నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్యం నీకు ఆలోచన ఇస్తుంది. సాతాను కుయుక్తుని ఎలా చెడగొట్టాలో, నాశనం చేయాలో, కూకటి వేళ్లతో ఎలా పెకిలించాలో ఆ వాక్యం నీకు ఇస్తే, ఆ వాక్యం అనే ఖడ్గముతో వాని కార్యాలు, వాడి తలంపులన్నీ కూడా చంపివేస్తే అప్పుడు నీకు అడ్డుగా నిలబడగలిగిన వాడు ఎవడు ఉండడు. సక్సెస్ అనేది నీ సొంతం అవుతుంది. కూడా చప్పులు గట్టిగా. అప్పుడు నీకు ఘనత నువ్వు అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఇవ్వమని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బతిమాడాల్సిన అవసరం లేదు. ఘనత అదే వచ్చేస్తుంది. నన్ను కనపరచండి ఎవరు అడగాల్సిన అవసరం లేదు. ఘనత తనంతటా అదే వచ్చేస్తుంది. నీ చేతిలో ఖడ్గం ఉంటే చాలు, ఘనత వచ్చేస్తుంది నీకు. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే చాలు, వాక్య ప్రకారంగా అడుగులు వేస్తే చాలు, దేవుడు నీకు ఇవ్వవలసిన ఘనత, నీకు సక్సెస్నిచ్చి నీకు ఘనతనిస్తాడు. నీ కార్యాలను సఫలమయ్యాయి అనుకోండి, నువ్వు చేసిన సఫలమైంది అనుకోండి, ఘనతను పిలవాల్సిన అవసరం లేదు. నీ కార్యాలు సఫలమైతే ఘనతే వచ్చి నీ నెత్తి మీద కూర్చుంటుంది. కొడు సభలు గట్టిగా. ఘనతే వచ్చి నీ ఇంటి తలుపు కొట్టిద్ది. ఎందుకని? నువ్వు సక్సెస్ అయ్యావంటే. అంతెందుకండి, ఇంటర్మీడియట్ చదివావు 475కి 464 467 వచ్చినాయి అనుకోండి, నువ్వు మీడియా దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు నీ దగ్గరికి వస్తాడు. ఎందుకని? నువ్వు సక్సెస్ అయ్యావంటే ఘనత నేను ఎదుర్కొంటూ వస్తుందండి. నువ్వు సఫలమయ్యావంటే ఘనత అదంతటా అదే వచ్చేస్తుంది, పిలవాల్సిన అవసరం లేదు దాన్ని. అందుకని యోసేపు చేయనదంతయు సఫలమైంది గనక ఘనత వెతుక్కుంటూ వచ్చింది చెరసాలలో ఉన్నవాడిని. అందుకని బైబిల్ ఏమంటుంది? బీదవాడైన వాడు చెరసాల నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడంట? సింహాసనం మీద కూర్చోడానికి వెళ్ళాడంట. ఎక్కడి నుంచి? చెరసాల నుంచి బయలుదేరాడంట సింహాసనం మీదకి. పిలుస్తున్నాడు, రాజు పిలుస్తున్నాడంట రమ్మని. ఏ రాజు అయితే చెరసాలో పడేశాడో అదే రాజు పిలుస్తున్నాడు, బయటికి రా, చెబుతురా. ఘనత వచ్చి కూర్చుందండి. ఇప్పుడు ఆరాలు గీరాలు ఏం తెలియలేదు, ప్రధానమంత్రి పోస్ట్ వచ్చేసింది, ఆరోగ్య శాఖ మంత్రి అయ్యాడు. ఎవరైతే ఇతని మీద నింద మోపారో, అవమానాన్ని కలుగజేశారో ఏంటి, వాళ్ళందరూ ఇప్పుడు ఈ యోసేపు ఏంటి రథం మీద కూర్చొని వెళ్తూ ఉంటే టీవీలో చూసిండదా ఆ మనిషి? పొతిఫరు భార్య చూసే ఉంటుంది, యూట్యూబ్లో చూసిండదా? చూసే ఉంటుంది, వాట్సాప్ గ్రూపులు కూడా వచ్చేసి ఉంటుంది. యోసేపు ప్రధానమంత్రి అయ్యి రోడ్డు మీద వెళ్తూ ఉంటే అందరూ జైజీలు కొడతా ఉంటే మనిషి చూడకుండా ఉంటుందా? చూసే ఉంటుంది. చూసినప్పుడు ఏమనుకుంటుంది? తలదించుకొని ఉంటుంది. ఎందుకని? వాక్యానుసారంగా జీవించాడు కనుక సక్సెస్ తను వెతుక్కుంటూ వచ్చింది, ఘనత తను ఎదుర్కొంది. ఇప్పుడు ఎవరైతే సక్సెస్ అవ్వకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో ఇప్పుడు పొతిఫర్ తలదించేసుకున్నాడు. పొతిఫర్ భార్య తలదించేసింది. యోసేపు తలపైకి ఎత్తబడింది. కూడా చప్పులు గట్టిగా. ఎందుకని వారి చేతిలో ఏముంది అంటే రెండంచుల ఖడ్గం. చివరి మాట చెప్తా, ఉన్న కాడి గొట్టు గట్టిగా చప్పట్లు, ఉన్న కాడి గొట్టిగా, ఇంకా ఉదయగిరి దద్దరిల్లిపోవాలి గట్టి కొట్టు. చివరి మాట చెప్పి నేను ముగిస్తా. ఈ మాట చాలా బాగుంటుంది, చదువుకొని ముగిద్దాం. జకర్యా పుస్తకం 4వ అధ్యాయం 10వ వాక్యం. జకర్యా పుస్తకం 4వ అధ్యాయం
10వ వాక్యం చూద్దామా? లోకమంతటా సంచారము చేయు యెహోవా 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో నూలుండుట గుండు నూలుండుట చూచి సంతోషించును. లోకమంతా సంచరిస్తున్న యేసయ్య 7 నేత్రాలు. యేసయ్య చాలా సంతోషంగా ఉన్నాడండి, చాలా హ్యాపీగా ఉన్నాడు. దీనికి బ్రహ్మాండంగా లైట్లు కట్టారు, మైకులు పెట్టారు, పాటలు పాడారు, వాయిద్యాలు వాయించారు అని కాదు. చాలా హ్యాపీగా ఉన్నాడు యేసయ్య, చాలా సంతోషంగా ఉన్నాడు యేసయ్య. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా చాలా హ్యాపీగా ఉన్నారు మీరు, చాలా సంతోషంగా ఉన్నావు యేసయ్య, ఎందుకు అలా సంతోషంగా ఉన్నావు, చాలా హ్యాపీగా నువ్వు ఉన్నావు, చాలా ఆనందంగా నువ్వు ఉన్నావు యేసయ్య, ఇంత సంతోషంగా మీరు ఎందుకున్నారు యేసయ్య, ఏమైంది యేసయ్య అని కనుక యేసయ్యని అడిగితే యేసయ్య అంటాడు, జెరుబ్బాబేలు చేతిలో నూలు గుండు నేను చూశాను. ఏం చూశాడంట? జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు ఉండుట నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని అన్నాడు. 500 రూపాయలు కట్టలేదు, కేజీలు బంగారం లేదు, కోహినూరు వజ్రం లేదు. జెరుబ్బాబేలు చేతిలో ఏముంది? గుండు నూలు ఉందంటండి. ఆ గుండు నూలు చూచి యేసయ్య సంతోషపడ్డాడంట. యేసయ్య సంతోషపడ్డాడంటే వాడికి ఎంత తక్కువ ఇదే? మీరు చెప్పండి. యేసయ్య నిన్ను చూచి సంతోషపడ్డాడంటే, నీ కుటుంబాన్ని చూచి సంతోషపడ్డాడంటే, నీ సంఘాన్ని చూచి యేసయ్య సంతోషపడ్డాడంటే, ఆ సంఘానికి, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి ఏదైనా కొరత అవుతుందా? ఏదైనా విఫలమవుతుందా? దేవుడు సంతోషించే ఆ కుటుంబం ఎంత సక్సెస్గా ఉంటుంది, దేవుడు చూచి సంతోషించే ఆ సంఘం ఎంత అభివృద్ధి పొందగలుగుతుంది, దేవుడు చూచి సంతోషించే ఆ వ్యక్తి ఎంతగా సక్సెస్ఫుల్గా సాగిపోతాడు. ఏంటి ప్రభా అంత సంతోషంగా ఉన్నావంటే, నేను జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు ఉండుట నేను చూసా. ఆ నూలు గుండు ఉండుట నేను చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీ చేతుల్లో ఏముందమ్మా? గుండు నూలు ఉందా? నూలు గుండు ఉందా? పాస్టర్ గారు నూలు గుండు అంటే ఏంటి అంటారేమో. తాపీ మేస్త్రులు తెలుసు, ఉన్నారేమో తాపీ మేస్త్రులు అల్లో చెప్పండి ఒకసారి. అమ్మ అందరూ ఉద్యోగస్తులు అనుకుంటా, బిజినెస్ మ్యాగ్నెట్లు అనుకుంటా అందరూ, అందరూ రాజకీయ నాయకులు అనుకుంటా. ఒక తాపీ మేస్త్రి లేడు, ఆస్వాదించబడిన సంఘం తాపీ మేస్త్రి లేడంటే. తాపీ మేస్త్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పనిచేసేటప్పుడు చూడండి, గోడ కట్టేటప్పుడు కానీ వాళ్ళ చేతుల్లో ఏముంటుందంటే ఒక గుండు నూలు ఉంటుంది. దేవుడు గుండు నూలు చూసి సంతోషించడం ఏంటి? గుండు నూలు మనకు నేర్పించేది ఏంటయ్యా అంటే, ఒక గోడ కట్టేటప్పుడు ఆ గోడ స్ట్రైట్గా రావాలంటే, 14 వంకలు తిరగకుండా, మెలికలు తిరగకుండా స్ట్రైట్గా గోడ కట్టాలంటే ఏం పట్టుకోవాలి? ఇటుక రాయి. ఒక ఇటుక రాయి మీద ఇంకొక ఇటుక రాయి పెడేటప్పుడు ప్రతి ఇటుక రాయికి ఏం పెడతాడు? గుండు నూలు పెట్టుకుంటా వెళ్తూ ఉంటాడు. గుండు నూలు పెట్టుకుంటే ఎందుకని అప్పుడు ఆ గుండు నూలు ఏం చేస్తాడంటే, కింద రాయి ఎంత స్ట్రైట్గా ఉంటుందో పైకి వచ్చే రాయి అన్నీ కూడా ఏమవుతుంది? అలాగే లెవెల్లో రావాలని. అంటే దాని అర్థం ఏంటి? అంటే మనము కూడా పోల్చుకుంటూ రావాలి. ఎలాగా? యేసయ్య ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే ఉండాలి. యేసయ్య ఎలా ఉన్నాడో, యేసయ్యకు గుండు నూలు పెట్టి మనం పక్కన నిలబడుకున్నామంటే యేసయ్యకు మనం ఎలా ఉండాలా? సమానంగా ఉండాలి. మనం యేసయ్య సంపూర్ణతకి, యేసయ్య పవిత్రతకి సమానమైన పవిత్రత మనకు కనపడాలి. అందుకే బైబిల్ ఏమంటుంది? ఆయన ఉన్నట్టుగానే మనం ఉండాలని. గుండు నూలు దేనికయ్యా అంటే, మనల్ని మనము సరి చేసుకోవడానికి. మనము సరిగ్గా ఉన్నామా లేదా, చక్కగా ఉన్నామా లేదా, సరిగ్గా ఉన్నామా లేదా, యేసయ్యకు సరి సమానంగా ఉన్నామా లేదా, యేసయ్య ఉన్నట్టు ఉన్నామా లేదా అని ప్రతిరోజు మన భక్తికి ఏం చేయాలి అంటే, గుండు నూలు పెట్టి కొలతేసుకుంటూ రావాలి.
అంతేగాని పక్కింటి ఆమె కంటే, ఎదిరింటి ఆమె కంటే, పై ఇంటి ఆమె కంటే, కిందింటి ఆమె కంటే నేను కరెక్ట్గా ఉన్నానని వాళ్ళతో గుండు నీళ్ళు పెట్టద్దు. ఏమ్మా, మనోళ్ళు కూడా అంతా ఎట్టుంటుందంటే వీళ్ళకంటే ఎవరైతే తక్కువగా ఉంటారో వాళ్ళతోనే పోల్చుకుంటారు. చదువుకునే పిల్లలు మీరు గమనించి చూడండి, ఎన్ని మార్కులు వచ్చాయమంటే 350 వచ్చాయండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఎవరికైతే తక్కువ వచ్చాయనుకో మార్కులు, వాళ్ళని చూసుకుని ఏమవుతారు, నేను సక్సెస్ అయ్యా అంటారు. వాళ్ళకంటే ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళు చూడరు. అర్థమైందండి మీకు? ఇంకా అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇంకా అట్టిపండు ఒలిసి నోట్లో పెట్టి తినకపోతే ఇంకా నేనేం చేశాను, తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పడేయడమే, కొత్తపట్నంలో పడి తీసుకెళ్ళి. యేసు ప్రభుకి సరి సమానంగా మనం కొలతేసుకుంటూ రావాలి. పరిసయుడు ఉన్నాడు. పరిసయుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సుంకర్తో కొలతేసుకుంటున్నాడు. వాడికంటే నేను చాలా బెటర్ ప్రభువా, ఆ భక్తుడి కంటే, ఈ భక్తుడి కంటే, వాళ్ళకంటే, వీళ్ళకంటే నేను చాలా బెటర్ ప్రభువా, చాలా సక్సెస్గా ఉన్నాం ప్రభువా, వాళ్ళకంటే, వాళ్ళ నీతి కంటే నా నీతి, వీళ్ళ భక్తి కంటే నా భక్తి, వాళ్ళ ప్రార్థన కంటే నా ప్రార్థన అని వాళ్ళతో వీళ్ళతో నువ్వు పోల్చుకోవద్దమ్మా. వాళ్ళతో వీళ్ళతో నువ్వు కొలుచుకోవద్దు. నువ్వు కొలత వేసుకోవాలి అనుకుంటే యేసయ్యతోనే కొలత వేయి. అప్పుడు నువ్వేంటో బయటపడుతుంది. ఆ పాస్టరో ఈ పాస్టర్, లేకపోతే ఆ భక్తుడో ఈ భక్తుడు అనుకోనుకో, ఇద్దరు బోలపడతారు. ఎవరితో కొలత వేసుకోవద్దు. యేసయ్యను పెట్టుకొని యేసయ్యతో కొలత వేసుకొని యేసయ్యకు సరి సమానంగా ఉన్నానా అని గుండు నులి పెట్టు. యేసయ్యలో ఉన్న ప్రేమ, యేసయ్యలో ఉన్న పరిశుద్ధత, యేసయ్యలో ఉన్న నీతి, యేసయ్యలో ఉన్న దీనత్వం, యేసయ్యలో ఉన్న యథార్థత, యేసయ్యలో ఉన్న ప్రార్థనా జీవితం, యేసయ్యలో ఉన్న క్షమించే జీవితం, యేసయ్యలో ఉన్న సహనం, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నేను కలిగి ఉన్నానా, యేసయ్యకు సరి సమానమైన సంపూర్ణత నేను కలిగి ఉన్నానా, యేసయ్య వలె నేను ఉన్నానా అని ప్రతిరోజు గుండు నూలుతో మనం సరి చేసుకుంటూ రావాలి. యేసయ్య వలె మారడానికి, యేసయ్య వలె ఉండడానికి పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారం యేసయ్యను పోలి నేను నడుస్తున్నాను. యేసయ్య ఎలా నడిచాడో నేను అలా నడుస్తున్నాను. యేసయ్య ఎలా చూచాడో, ఎలా మాట్లాడాడో, ఎలా చేశాడో అలాగే నేను చేస్తున్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇది గుండు నూలు పెట్టి కొలతేసుకోవడం అంటే. మనమేమో యేసయ్యను పక్కన పెట్టి ఆ భక్తుని, ఈ భక్తుని, ఆ అక్కని, ఈ అక్కని, ఆ అమ్మని, ఈ అమ్మని, ఆ పాస్టర్ని, ఈ పాస్టర్ని వాళ్ళందరినీ పెట్టుకొని చూసుకొని అమ్మయ్య నేను బెటర్ అని అనుకుంటున్నావు. నువ్వు యేసయ్యను ఎదురుగా పెట్టుకో. యేసయ్య జీవించినట్టుగా నేను జీవిస్తున్నానా, యేసయ్య బ్రతికినట్టుగా నేను బ్రతుకుతున్నానా, యేసయ్య ఎలా జీవించాడో అలా నేను ఉన్నానా అని యేసయ్యను ఎదురుగా పెట్టుకొని గుండునులు పెట్టుకొని ఆయన ప్రేమ, నీ ప్రేమ, ఆయన పరిశుద్ధత, నీ పరిశుద్ధత, ఆయన ప్రార్థన, నీ ప్రార్థన, ఆయన అభిషేకం, నీ అభిషేకం, ఆయన క్షమాపణ, నీ క్షమాపణ, ఆయన సహనం, నీ సహనం, అవన్నీ పెట్టుకొని టాలీ చేసుకో. ఇప్పుడు గుండునులు పెట్టుకో. సమానంగా ఉంటుందో హెచ్చు తగ్గులుగా ఉంటుంది చూడు. ఎందుకు ప్రభువా అంత సంతోషంగా, అంత హ్యాపీగా ఉన్నావంటే, జెరుబ్బాబెలు ప్రతిరోజు నన్ను పోల్చుకొని నా వల్లే ఉండడానికి తన జీవితాన్ని సరిచేసుకుంటూ చక్కదిద్దుకుంటూ సంపూర్ణతలోకి సాగిపోతున్నాడు జెరుబ్బాబెలు. అందుకే అతని చేతిలో ఉన్నటువంటి ఆ గుండు నూలు చూచి నేను చాలా సంతోషపడ్డాను. యేసయ్య నిన్ను చూచి సంతోషించగలడా? ఎవరితో పోల్చుకుంటున్నావు నువ్వు? ఎవరితో పోల్చుకొని బతుకుతున్నావు నువ్వు? ఎవరి వలె ఉండాలని బతుకుతున్నావు నువ్వు? యేసు వలె ఉండడానికి బ్రతుకుతున్నావా? నా యేసయ్య ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ఆయన మధ్యాకాశంలోకి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కి రమ్మని స్వరం వినబడినప్పుడు ఆయన వలె నీవు కూడా సంపూర్ణతలోకి నడిపించబడి ఆయన వలె జీవించి ఉండగలిగితే ఆ ఆత్మ నిన్ను సిద్ధపరిచి పెళ్లి కుమార్తెగా మార్చి పెళ్లి కుమార్తెని యేసయ్యని ఎదుర్కోవడానికి మేఘ మండలం తీసుకుని వెళ్ళి ఏడేళ్ల విందులో ఉంచి 1000 ఏళ్ల పాలన ఉంచి యుగములు యేసుతో కూడా ఉండునట్లుగా చేస్తుంది. కూడా చెప్పలు గట్టిగా. ప్రతిరోజు యేసయ్యతో మనం ఏం చేయాలా?
కొలతేసుకోవాలి. యేసయ్యా, నేను నీ వలే ఉండాలయ్యా, నేను నీ వలే మారాలయ్యా, నీ వలే నేను జీవించాలయ్యా, క్రీస్తు యేసు ప్రేమకు పత్రికగా నేను కనబడాలయ్యా, నన్ను చూచిన వాళ్ళు నాలో నిన్ను చూడాలయ్యా, నన్ను గమనించిన వాళ్ళు నాలో నిన్ను చూడాలయ్యా. అద్దం ముందు నేను నిలబడితే నా ముఖం కనపడకూడదయ్యా, నీ ముఖం కనపడాలయ్యా, నీ ముఖం కనపడాలయ్యా. అంటే క్రీస్తుకు ప్రతిబింబముగా క్రీస్తు వలె నీవు నడవడం ప్రజలు చూడాలి. అందుకని ప్రతిరోజు ఉదయాన్నే లేచి గుణులతో సరి చేసుకొని నీ జీవితాన్ని ప్రారంభించాలి. రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా గుండెలు పెట్టుకొని యేసయ్యకి విరోధంగా ఏమైనా చేశానా అని సరి చేసుకొని చక్కదిద్దుకొని ఏమైనా పక్కకు పోయి ఉంటే దాన్ని కొట్టి సరి చేసుకొని ఆయనకు సమానంగా ఉన్నానా లేదా అని లెవెల్ చేసుకొని ఆ తర్వాత మన జీవితాన్ని ముగించాలి. అది యోసేపు జీవితం అలా ఉంది కనుకనే అతడు చేతిలో చేయునదంతయు సఫలమైంది. 4 మాటలు. 1, తన చేతులు ఎందుకని చేయనుదంతయు దేవుడు సఫలం చేశాడు? తన చేతుల్లో పవిత్రత ఉంది. ఏముందండి? ఎవరు చూస్తారేటండి? అతని చేతిలో ఏముంది? పవిత్రత కనబడుతుంది. అతని చేతిలో ఏముంది? దేవుని చిత్తం, దేవుని కర్ర ఉంది. అతని చేతిలో ఏముంది? 2 అంచుల ఖడ్గం ఉంది. అతని చేతిలో ఏముంది? గుండు నూలు ఉంది. ఈ 4 అనుభవాలు నీ సక్సెస్కి కారణాలుగా నిలబడతాయి కనుక ఈ 4 అనుభవాలు నీ జీవితంలో ఉంచుకోగలిగితే ఖచ్చితంగా నా దేవుడు అన్ని విషయాల్లో నువ్వు సఫలమగునట్లుగా నా దేవుడు చేస్తాడు. నీ చేతిలో నువ్వు చేయనుదంతయు, నువ్వు చేయనది యావత్తు సఫలమగునట్లుగా నా దేవుడు తన చెయ్యి నీకు తోడుగా ఉంచి నా దేవుడు నిన్ను సఫలము చేయునుగాక. నీ ప్రార్థనలని నా దేవుడు సఫలము చేయునుగాక. నీ కార్యములని నా దేవుడు సఫలము చేయునుగాక. నీ పనులన్నీ నా దేవుడు సఫలము చెయ్యునుగాక. నీ జీవితం ఒక సఫలీకృతముగా మార్చబడునుగాక. ఈ మాటలన్నీ యేసయ్య మన హృదయంలో స్థిరపరిచి నురంతలుగా ఫలింప చేయునుగాక. అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. ఆకాశం వైపు చేతులు పైకెత్తి కన్నులు మూసి నోరు తెరచి విరిగి నలిగిన మనస్సుతో పశ్చాత్తాప హృదయముతో దేవుని యొక్క వాక్యానికి ప్రతిస్పందన నీలో కలిగిన వాడవై ఆకాశం వైపు చేతులు చాపి వాక్యమై ఉన్న దేవుడు ఈ రాత్రి నీతో సూటిగా తేటగా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన స్వరాన్ని వింటూ వచ్చావు. అరణ్యమును కదిలించగలిగిన దేవుని స్వరం, దేవదారు మ్రాణులను కూడా విరగగొట్టగలిగిన దేవుని స్వరం ఈ రాత్రి నీతో మాట్లాడుతూ వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడలేకపోతున్నావు. అపజయాన్ని, ఓటమిని చవి చూస్తూ వచ్చావు. విఫలముగా నీ జీవితం మార్చబడిపోయింది. నువ్వు సఫలముగా మారాలని, సఫలీకృతుడిగా ఉండాలని తేటగా ఈ రాత్రి సభలో మొదటి రాత్రే ప్రభునితో మాట్లాడుతూ వచ్చాడు. అందరూ ప్రార్థనాపూర్వకంగా విన్న వాక్యాన్ని స్మరించుచు, ధ్యానించుచు, తలపోయిచు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనబడుదాం.